నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు నింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. సుధా గారు రాశి ఫలాలు చెప్పబోతున్నారా? అవునవును, మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా, మరి చాలా ఇంట్రెస్ట్. సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల 1 నుంచి 31 వరకు మొత్తం నెల మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి, ఇంకా తప్పదు. సో మనకి తెలుసు, ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు. మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్, మార్స్. అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు. మళ్ళా మిథునంలో ఏం లేరు. సన్ ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు. సో ఆయన ఏంటంటే దిగుతున్నారు 16th, ఇక్కడ రాసా అందుకనే డేటు 16th దిగుతున్నారు అనమాట సింహానికి. సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను. ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెర్కురీ, వీనస్ ఉన్నారు. మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట 5th ఆగస్ట్ నుంచి, 5th or 6th అరౌండ్ దట్ టైం. మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయ్యి కర్కాటకానికి వెళ్తున్నారు ఈ మంత్, అంటే ఆగస్ట్ నెల ఆఖరికి. వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి వెళ్తున్నారు. అదే. సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు June 30th నుంచి, అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారు అనమాట. November 15th వరకు రిట్రోగ్రేషన్. సో ఇవి పరిస్థితి అనమాట, ఇలా ఉంది ఈ పరిస్థితి. ఈ ప్లానెటరీ పొజిషన్ బట్టి మన గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు, అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే 3, 6, 11 పొజిషన్ లో బాగుంటుంది అంటాం. శుభగ్రహాలు అయితే మనకేమో 1, 5, 9, 11 ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తూ ఉంటాం. ఎక్కడి నుంచి, మీ రాశి దగ్గర నుంచి గోచార రీత్యగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు, అంటే గురువుకి చూసుకోవచ్చు, శనికి చూసుకోవచ్చు, రాహుకి చూసుకోవచ్చు. మిగతావన్నీ చిన్న గ్రహాలు. చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటి, ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ, వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము. మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే రాహు, జూపిటర్, మళ్ళా శని. మోస్ట్ రాహు ఉంటే మరి కేతు అంతే కదా, రెండు ఆపోజిట్ కదా. ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి. ఎందుకంటే 1.5 years ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది. ఇప్పుడు జాతక రీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం కానీ, కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతిరత్నం కూడా. ఇప్పుడు దీన్ని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం, కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి. మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము. అలాగే లగ్నం వస్తుంది. సో లగ్నం రీత్యా ఇది ఏంటంటే మూన్ పట్టి, అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుడిని పట్టి, రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకనే రాశి ఫలితాలు అన్నాం. సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి. సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే డెఫినెట్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పుడు అపాయింట్మెంట్ సెట్ చేయడం అవన్నీ కూడా మన రాశి ఫలితాలకు వెళ్దాం. రైట్, తప్పకుండా రాశి ఫలితాలు ఒకసారి చూసుకుందాం. మేష రాశి నుంచి మొదలుకొని మీన రాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధా గారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం. మరి సుధా గారు, మేష రాశి వారికి ఆగస్ట్ నెలలో ఎలా ఉండబోతోంది? తప్పక చూద్దాం. అది అందరూ ఏంటంటే వెయిట్ చేస్తూ ఉంటారు, అందరూ రాశులు ఎలా ఉన్నాయి మావి, అంటే ఫలితాలు ఎలా ఉన్నాయని వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇది మేష రాశి, మన అందరికీ తెలిసింది. 2వ ఇంట్లో మనకి జూపిటర్, అలాగే ఈ రాశికి అధిపతి అయిన మార్స్ కూడా ఉన్నారు. సో తప్పక కెరియర్ లో ఏంటంటే ముందుకెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ అట్ ద సేమ్ టైం 12వ లార్డ్ ఏమో 2nd లోకి వెళ్ళారు. 2nd సంచారం చాలా మంచిది యాక్చువల్ గాను, డబ్బు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అలాగే ఖర్చు కూడా ఇస్తాడు కదా, బోల్డ్ అంత ఖర్చు ఇస్తాడు. అలాగే 12వ ఇంట్లో రాహు ఉన్నాడు కనుక తప్పక ట్రావెలింగ్ అనేది ఉంటుంది. 12 రాహు కదా, రాహు ఉన్నాడు. 11 శని. శని ఏంటంటే లాభం ఇస్తాడు కానీ రిట్రోగ్రేషన్ లో ఉన్నాడు కదా.
సో ఏమైనా బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ వాళ్ళు ముందుకు సాగుదాం అనుకుంటూ ఉంటారు. అంటే పెట్టుబడి పెడితేనేగా వస్తుంది, కరెక్ట్. పెట్టుబడి వస్తుంది ఎందుకంటే సెకండ్ హౌస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. కానీ పెట్టుబడి పెట్టినా కూడా లాభం అంత రాకపోవచ్చు అనమాట. ఈ నెల కొంచెం తక్కువే ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని ఆబ్స్టికల్స్ అంటే అడ్డంగాలేమో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ దేంట్లో బిజినెస్ విస్తరించడంలో. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ మనం చూసామంటే మనకి 7th హౌస్, అంటే ఇది 7th హౌస్. ఇక్కడ వీనస్ ఎక్కడున్నారు, మనకి 5వ ఇంట్లో ఉన్నారు. సో ఏమవుతుంది అక్కడ పార్ట్నర్షిప్ బిజినెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే ఇంట్లోంచి ఆడవాళ్ళు కూడా మన బిజినెస్ చేద్దాము లేకపోతే డబ్బు సంపాదిద్దాము అనుకున్న వాళ్ళందరికీ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి మనకి తెలుసు వీనస్ ఏమో ఆర్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది కదా మనకి. ఎనీ ఆర్ట్ అనే హాబీ కూడా అనొచ్చు కదా అందులో. సో అవన్నీ పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే హెల్త్ విషయంలో. ఎందుకంటే జూపిటర్ బేసిక్గా ఏంటంటే కొంచెం హెల్త్ విషయం చూపిస్తుంది అక్కడ, అంటే నీరసం చూపిస్తుంది. జాగ్రత్త అంటే 12వ లార్డ్ కదా మళ్ళీ 12th లార్డ్ 2nd హౌస్ లో. కుటుంబ పరంగా అంటే మెడికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే లాసెస్ అంతే కదా, 12వ హౌస్ అంటే లాసెస్. అట్ ద సేమ్ టైం అలాగే స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది, రెండు ఉంటాయి, ప్లస్ ఉంది మైనస్ ఉంటుంది. అలాగే ఇంకోటి మనం చూసామంటే 6th హౌస్ లో మనకి కేతు ఉన్నాడు కనుక తప్పక సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు ఎక్కువ అవుతారు. అంటే ఏంటి, మనం విస్తరిస్తుంటే చూసి తట్టుకోలేను అదే బాధపడే వాళ్ళు ఉంటారు కదా. పైకి బానే ఉంటారు బట్ వెనకాతల మాట్లాడుకోవడం కానీ, అలాగే ఇది కొలీగ్స్ అయినా అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు అనమాట. అలాగే మనం ఎప్పుడో కలుసుకొని ఫ్రెండ్స్ అందరు కలుసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మనకి తెలిసి వచ్చే నెల అంతా కూడా మనకి శ్రావణ మాసం కూడా వస్తుంది. తప్పక రిలీజియస్ దాంట్లోకి వాళ్ళు మక్కువ కూడా చూపిస్తారు. అందుకని స్పిరిచువల్ గ్రోత్ అన్నాను. 5వ తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలైపోతుంది. సో డెఫినెట్ గా అది ఉంటుంది. అది ఏంటంటే కలుసుకోవాలి కదా, అది ఆనందించాలి, అది మోర్ ఇంపార్టెంట్. కలుసుకోవడం అనేది పైపైన కలుసుకోవడం అనేది డిఫరెంట్. అది లీలమైపోయి కలుసుకుని ఆనందించడం అనేది, హ్యాపీనెస్ పొందడం అనేది, జాయ్ పొందడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అవన్నీ వాళ్ళకి ఉంటాయి. ఓన్లీ థింగ్ ఇస్ కెరియర్ పాత్ లో కొంచెం అంటే పై వాళ్ళతో నోటి దుడుసుకోవద్దు. ఎందుకంటే అగ్రెసివ్ నేచర్ దూసుకెళ్ళిపోద్దాం అంటే ఏంటి, బాధ్యతలు కూడా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మనకి 2nd హౌస్ లో ఉంటే డబ్బు రావాలంటే బాధ్యతలు ఎక్కువ అవ్వాలి కదా. సో కెరియర్ రీతిగా నేను చెప్తున్నాను, జాబ్ పరంగా నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. స్టూడెంట్స్ కూడా తప్పక బయటకు వెళ్ళి చదివే వాళ్ళు ఉంటారు కదా, అబ్రాడ్ ఛాన్సెస్ వచ్చే చాలా ఉన్నాయి. ఇప్పుడు అదే కదా మనకి జూలై ఆగస్ట్ లోనే ఉంటుంది ఎక్కువ. సో వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే పేపర్ సరిగా పెట్టుకుని వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అవన్నీ చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ కాలంలో అందరూ వెళ్తున్నారు. సో ఎవరైనా కాంపిటీషన్ పట్టే మనం చెప్తూ ఉంటాం. మన జాతకం బాగుంది, మన రాశి పరంగా మనం చెప్తున్నాం జాతకం బాగున్నా కూడా ఈ మిగతా వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇన్ కాంపిటీషన్. అంటే అందుకని మనం ఏంటంటే దశా విశేషాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే తప్పక రైట్ అండి, ఖర్చులు ఉంటాయి అని చెప్తున్నారు. డెఫినెట్ గా శ్రావణ మాసం కాబట్టి ఎంతో కొంత ఖర్చు ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో, అందున కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు. మరి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఎంటైర్ మంత్ పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలి? ఎంటైర్ మంత్ పీస్ఫుల్ గా వెళ్ళాలి అంటే తప్పక ఏంటంటే ఫస్ట్ శని భగవాన్ కాళ్ళు పట్టుకోవాలి. ఎందుకంటే లాభం అనేది మనం కోరుకోవాలి కదా ఎప్పుడైనా. అది లాభం రిట్రోగ్రేషన్ లో ఉంది కనుక కొంచెం ఆగుతుంది, అదే చెప్తూ ఉన్నాను. సో బిజినెస్ పీపుల్ ఎస్పెషల్లీ వాళ్ళు మాత్రం శని భగవాన్ కాలు పట్టుకోవాల్సింది. అంటే ఏం చేయాలి అంటే ప్రదక్షిణ చేయడం. అంటే శనివారం వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణ అని విడిగా ఉండదు కదా. సో ప్రదక్షిణ చేయడం, అట్ ద సేమ్ టైం శని చాలీస చదువుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో 15th తర్వాత అంటే సన్ కూడా మూవ్ అవుతున్నారు కనుక 15th తర్వాత మనమేమో ఆదిత్య వృద్ధం చదువుకోవడం. అంతకు ముందు కూడా చదువుకోవచ్చు, ఎవరు వద్దంటలేదు, చదువుకోవడం చాలా మంచిది. గురు కాళ్ళు కూడా పట్టుకోవడం అనేది మంచిది, ఎందుకంటే ఇది మనకి డబ్బు నిలవాలి కదా. సో థర్స్డే గురికి పూజ చేయడం అనేది కూడా చాలా మంచిది అనమాట. అలాగే ఇప్పుడు పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు ఇది మంచి ఇదే, కానీ మార్క్స్ కూడా ఉన్నారు కనుక పెళ్లి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కుమారి పూజ చేయడం అనేది మంచిది. కన్యా పూజలు చేస్తూ ఉంటారు, అది కూడా బాగుంటుంది అనమాట. రైట్, ఇవి చేసుకుంటూ డెఫినెట్ గా మేషరాశి వారికి ఈ మంత్ అంతా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఆగస్టు మాసం? వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పాలి. ఎందుకంటే జూపిటర్
పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఉంది. అందులో ఏమో 11th లార్డ్ కదా, సో బాగుంటుందని చెప్పాలి. కానీ ఏంటంటే 12th లార్డ్ కూడా మనకి కలిసారు, అంటే వచ్చారు కనుక, వృషభ రాశిలోకి వచ్చారు కనుక వీళ్ళకి కొంచెం ఏంటంటే ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు ఈ నెల అని చెప్పుకోవాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఖర్చులు అధికం ఎలాగో ఉంది, ఇట్ ఈస్ ఓకే. బట్ ఏంటంటే శుభ ఖర్చులు అంటాం కదా, శుభ ఖర్చులు అనేవి ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటి మనకి క్రయ విక్రయాల్లో కూడా మనకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఏమీ కనిపించట్లే, మనకి సరిపడా వస్తుందనే చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో 4th లార్డ్ మనకి చూసామంటే 3వ ఇంట్లో ఉన్నారు. సో ఇబ్బంది పడే ఒక నెల, కొంచెం ఇబ్బంది ఉంటుంది. దేంట్లో అంటే కెరియర్ పాత్లో, దేంట్లో మళ్ళీ కెరియర్ పాత్లో అంటే పై వాళ్ళతోటి వీళ్ళకి నోటి దురుసు ఉండద్దు, అస్సలు ఎక్కువ గట్టిగా మాట్లాడేది, అగ్రెసివ్నెస్ కొంచెం తక్కువ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొక్కటి నాట్ ఓన్లీ ఇన్ కెరియర్, ఈవెన్ ఇన్ దాంపత్య జీవితంలో కూడా అన్నమాట. సో అట్ ద సేమ్ టైం పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే మనకి చూసామంటే 2nd లార్డ్ మళ్ళీ 4th లోకి వచ్చి ఉన్నారు, బాగుంటుంది. కానీ ఆయన రిట్రోగ్రేషన్ లో ఉన్నారు. సో పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారని చూసుకుంటూ ఉండాలి, ఒక దారిలో పెట్టాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెలలో. మనకి తెలుసు స్కూళ్ళు కూడా మొదలెట్టాయి ఇప్పుడు. సో వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా ఉన్నారు అని చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనకి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ ఫైనాన్షియల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి తరుణం అనే చెప్పుకోవాలన్నమాట, బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన మళ్ళీ ఏంటి 3rd హౌస్కి వెళ్ళే లోపల మనం రిట్రోగ్రేషన్ వస్తుంది మెర్క్యూరీ, ఇది 3rd హౌస్కి మళ్ళీ ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. దాని లోపల మనం మంచిగా అభివృద్ధి చెందొచ్చు అనమాట. సో ఇక్కడ ప్లసెస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి దేంట్లో ఆర్థిక పరిస్థితిలో. అలాగే మనం హెల్త్ విషయంలో మాత్రం కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. మార్స్ కూడా ఉన్నారు కనుక తప్పక మెడికల్ గా మనం ఖర్చు పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదే లాంగ్ టర్మ్ గా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కానీ ఖర్చు అనేది మాత్రం తప్పదు, ఎందుకంటే 12th లార్డ్ లాసెస్ అనేవి కూడా తప్పవు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ చెప్తూ ఉంటాం అనమాట, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ నెల అని. అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఒకే దాంట్లో పెట్టకుండాను కొంచెం జాగ్రత్త వహించడం మంచిదే, ఎవరికైనా మంచిదే కదా. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలాగ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లో ఉంది కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియని ఒక ఖర్చు అనుకుందాం కాసేపు. ఎవరైనా చూసేది ఇవి రెండే, ఒకటి కెరియర్ పాత్ లో బాగున్నామా, లేకపోతే ఖర్చు, లేకపోతే దాంపత్య జీవితం. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది దాంపత్య జీవితం. ఆల్రెడీ నేను చెప్పారు కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉంటుంది, జాగ్రత్త తగ్గించు. అంటే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఇంకా తప్పదు, ఇంకా లేకుండా ఏమవుతుంది. మార్స్ ఎప్పుడండి ఇంకొంచెం టైం ఉందా? 1.5 months ఉంటుంది, 45 days ఉంటుంది కనుక టైం ఉందన్నమాట. బట్ అయినా కూడాను 2వ ఇంట్లో మళ్ళీ 2వ ఇంట్లో ఉంటే ఇంకా కూడా ఉండడానికి దానికి తేడా ఉంటుంది కదా, కంటిన్యూ అవుతుంది కదా, కంటిన్యూ అవుతుంది అనమాట. అలాగే శని భగవానుడు బాగున్నారు కనుక వీళ్ళకి ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి బెస్ట్ బెనిఫిట్, చాలా మంచి చేస్తాడు కనుక. కానీ రిట్రోగ్రేషన్ లో ఉన్నారు, కొంచెం కెరియర్ పాత్ లో ఏంటంటే శ్రమ అనేది అధికం చూపిస్తూ ఉంటాడు. శ్రమ ఎప్పుడు పడతాం, ఎక్కువ బాధ్యతలు ఉన్నప్పుడే పడతాం. అంటే బాధ్యతలు ఒకటే కాకుండాను పక్క వాళ్ళ పని కూడా మన నెత్తి మీద రుద్దినప్పుడు అప్పుడు ఏంటంటే యాంగ్జైటీ గురవుతూ ఉంటాం కదా. సో యాంగ్జైటీలు ఇవన్నీ రాకుండా ఉండాలంటే తప్పక రెమెడియల్ మెషర్స్, పరిహారాలు అనేవి తప్పక చేయవలసిందే, చేస్తేనే మంచిదన్నమాట. ఏం పరిహారాలు చేయాలి అనేది మాట్లాడుకుందాం. తప్పకుండా. రాహు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాడు ఈ మంత్? ఇప్పుడు 11th రాహు అంటే కోదండ రాహు కదా, సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ అది కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ కేతు ఉన్నారు కనుక మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి, గుప్త సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ అవి చూపిస్తూ, నాట్ ఓన్లీ అక్కల్ట్, ఆస్ట్రాలజీ చెప్పుకోవచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్, ఎన్నో ఉంటాయి, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ ఏంటంటే మక్కువ చూపిస్తారు అంటాం, అందుకనే వాళ్ళు చదువుతారు అని చెప్పట్లేదు నేను. మక్కువ చూపించడం అంటే ఒకళ్ళని కన్సల్ట్ చేయడం కానీ, లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకుందాం అని ఒక థాట్ రావడం కానీ. అంటే 1 month లో నేర్చుకునేవి కాదు కదా ఇవన్నీ, ఒకటి ఒక బీజం పడ్డం అనేది జరుగుతుంది అంటున్నారు అంతే. సో థాట్ వస్తుంది తప్పక, థాట్ వచ్చినప్పుడు ముందుకు సాగడం అనేది జరుగుతుంది, అది నెమ్మదిగాను. అది ఒక స్టార్టింగ్ పాయింట్ కదా. ఇప్పుడు పరిహారాల విషయానికి అన్ని విషయాల్లో బాగుండాలి వీళ్ళకి, వృషభ రాశి వారికి మరి ఏం చేసుకోవాలి? తప్పక ఏంటంటే ఫస్ట్ మనం లక్ష్మీ పూజ చేయాలి. లక్ష్మీ గణపతి కూడా చేయడం చాలా మంచిది. ఎప్పుడు చేయాలి అంటే మనకి వృషభ రాశికి అధిపతి ఎవరు, మనకి శుక్రుడు. అవును, శుక్రుడు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు కనుక
ఏంటంటే మనకి లక్ష్మీ పూజ చేసినప్పుడు మనకు కొంచెం అభివృద్ధి చెందే అంటే పాజిటివ్ నేచర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. అది ఫ్రైడే చేయడం మంచిది. తామర పూలతో ఆర్ ఎర్ర రంగు పూలతో మనం హైబిస్కస్ కూడా పెట్టచ్చు. తామర పూలు దొరికితే ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం అమ్మవారికి చేస్తే మంచిది, అంతే అమ్మవారికి చేయొచ్చు. అలాగే ఏంటంటే పూజలు ఏమైనా చేసుకోవాలి అన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ విష్ణుమూర్తికి చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి రెండు చేసుకుంటే చాలా బాగుంటుంది. రైట్, బ్యూటిఫుల్ గా వీళ్ళకి ఈ మంత్ అంతా కూడా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి, జాయ్ఫుల్ గా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక నెక్స్ట్ మిథున రాశి వారికి ఆగస్ట్ నెల ఎలాంటి రిజల్ట్స్ ని ఇస్తుందని అనుకోవచ్చు సుధా గారు? ఇప్పుడు మనం చూసామంటే మనకి 10th లార్డేమో 12th లో పడి ఉన్నారు, 10th లో ఏమో రాహు ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే కెరియర్ లో అభివృద్ధి బాగుంటుంది. ఎందుకంటే ఈ కాలంలో 10th రాహు కానీ నీచ గ్రహాలు ఏవైనా మనకు ఉన్నాయి అంటే 10th లో అంటే కెరియర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు బిజినెస్ కూడా విస్తరిస్తుంది కదా తప్పక. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రంగం అనుకుందాం కాసేపు, ఆన్లైన్ చేసేవాళ్ళు కానీ ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ ఏంటంటే విస్తరిస్తాయి. బాగుంటుంది వాళ్ళకి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగో బాగానే ఉంటాయి. రాహు 10th లో ఉంటే ఇంకా బాగుంటాయి. నాట్ ఓన్లీ మాట్లాడడం, అది కరెక్ట్ గా ఏంటంటే టైం కి చేయాలి కదా. కమ్యూనికేషన్ ఇస్ నాట్ ఓన్లీ మాట్లాడడం కదా, అది టైం కి కరెక్ట్ గా మనమేమో వాళ్ళకి చెప్తే గానీ క్లయింట్ కి చెప్తే గానీ వాళ్ళు యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ కదా. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్. అవన్నీ టైంకి జరుగుతాయి, అది ఒక ప్లస్ పాయింట్. అలాగే ఏంటంటే మనకి శనిగ్రహం కూడా మంచి స్ట్రాంగ్ గా ఉన్నారు ఇంట్లో. ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హౌస్ లో మనకి సన్ ఉన్నారు, 3rd లార్డ్ 2nd లో ఉన్నారు. అంటే ఏంటి, డబ్బు కోసం కొంచెం ఇబ్బంది పడాలి కదా, ఆర్థికంగా ఎదుగుదలకే ఇబ్బంది పడాలి. అంటే శ్రమ అనేది ఆల్రెడీ అధికం బికాస్ ఆఫ్ దిస్. భాగ్యంలో శని ఉన్నారు, రిట్రోగ్రేషన్ లో ఉంటే స్లో డౌన్ అవుతుంది. కానీ ఏంటంటే శని ఏమో హార్డ్ వర్క్ చేయిస్తాడు, హార్డ్ వర్క్ చేయందే ఏం రాదు. ఈ కాలంలో లాగా ఇలా చిటికైగానే వచ్చేయాలంటే ఎట్లా వస్తుంది, రాదు. సో హార్డ్ వర్క్ ప్లస్ టైం టేకింగ్ ఇవన్నీను. ఈ నెల అంతా ఏంటంటే శ్రమ పడే యోగం, అంటే మంచికి శ్రమ పడతారు, బాగుంటుంది. వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే కదా, ఇక్కడే కదా మిథున రాశి. మనకి సన్ 3rd లార్డ్ 2nd లో పడ్డాడు. సో కుటుంబ పరంగా పరిస్థితి అంత బాగుండదు, డిసగ్రిమెంట్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పాలన్నమాట. ఇది కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. మళ్ళీ 3rd హౌస్కి వెళ్ళిపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తోబుట్టువులకి వాళ్ళకి కూడా బాగుంటుంది, మంచి షైనింగ్ అనేది వస్తుంది. 16th నుంచి నార్మల్. కానీ మళ్ళీ ఏంటంటే మాస్ ఏమో ఈ మంత్ ఎండ్కి మూవ్ అవుతున్నారు, మెర్కురీ రిట్రోగ్రెషన్ వస్తున్నారు 3rd హౌస్ లో. మన వీనస్ కూడా మనకి 3rd హౌస్ లో ఉన్నారు. సో ఎక్కడ చూసినా కొన్ని ఇబ్బందులే. అంటే ఈ రాశికి అధిపతి కదా మరి. మూడో ఇంట్లో ఉంటే అవుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, కానీ కష్టపడడం అనేది ఎక్కువ అవుతుంది కదా, శ్రమ పడడం అనేది చాలా ఎక్కువ అవుతుంది. శ్రమకి తగిన ఫలితం దొరికినప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉంటారు. ఈ నెలలో అంత ఉండదు అని చెప్పడానికి అనమాట ఇవన్నీ. అండ్ 4th హౌస్ కేతు ఉన్నాడు కనుక ఎలా వస్తుందో స్టడీ, డిఫరెంట్ స్టడీ వెళ్తారు పాత్ తప్పక. అండ్ ఆల్సో అలాగే మనకి కెరియర్ పరంగా చూసాము అంటే వేరే స్థానచలనం ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ రాహు ఉన్నాడు. సో స్థానచలనం అంటే ఏంటి, తిరగడం, ట్రావెలింగ్. ఆ ట్రావెలింగ్ అప్పుడు కూడా శ్రమే కదా. సో బేసిక్ గా ఏంటంటే అందుకనే మిశ్రమం చెప్తాం. మొత్తం శ్రమ, మొత్తం ఏంటంటే చాలా శ్రమ కిందే కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా శ్రమ పడింది, హార్డ్ వర్క్ చేయండి ఏం రాదు, డబ్బు కూడా రాదు. సో షైన్ రావాలి అంటే ఏంటంటే రికగ్నిషన్ రావాలి అంటే అది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నుంచే వస్తుంది. రికగ్నిషన్ ఉంటే మనకి డబ్బు ఉండదు, డబ్బు ఉంటే రికగ్నిషన్ ఉండదు అన్నట్టు పరిస్థితి ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. అదే ప్రాపర్టీ విషయాన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 3rd లార్డ్ 2nd లో కూడా పడ్డాడు. ఆర్థికంగా అంటే ప్రాపర్టీ మనం కాపాడుకుంటూ ఉండాలి. కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చేయడం మంచిది. ఎందుకంటే పరిస్థితి చూసామంటే అన్ని 3, ఇది బెస్ట్ బెనిఫిట్ ఏంటి, వీనస్ కూడా మనకి 3లో పడ్డాడు అనమాట. మళ్ళీ జాతక రీత్యా చూడవలసిందే ఇవన్నీ. ఏంటంటే జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాం బెస్ట్ బెనిఫిట్ ఈ శుక్రుడు ఈ రాశికి. సో కానీ 12th లార్డ్ కూడా అయ్యాడు కదా అట్ ద సేమ్ టైం. సో ఇవి చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. హెల్త్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ గానే ఉంటుంది, అది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏంటి, మనకి 12th లో 2 గ్రహాలు పడి ఉన్నాయి, బలంగా కూర్చొని ఉన్నాయి. అంటే ఏంటంటే మెడికల్ గా కొన్ని లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. డాక్టర్ దగ్గర తప్పక వెళ్ళి రావాల్సిన ఛాన్సెస్. అండ్ ఆల్సో ఏంటంటే అలాగే పిల్లల్ని కుటుంబ పరంగా చూసుకోవడం అనేది చాలా మంచిది అనమాట.
అంటే వాళ్ళ హెల్త్ కూడా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్స్ అలాగే బిజినెస్ కూడా, బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టుకోవాలి, ఇంకా ఏమైనా బ్రాంచెస్ పెట్టుకోవాలి అన్న వాళ్ళు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ పెట్టుకోవడం అనేది మంచిది. సెకండ్ హాఫ్ ఆఫ్ మంత్ కన్నా ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ ఉంది ఫైనాన్షియల్ పొజిషన్ అని చెప్పుకోవాలన్నమాట. రెమెడియల్ మెజర్స్ ఏమి వీళ్ళు పాటించాల్సి తప్పక సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే లక్ష్మీదేవిని కొలవడం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అంటే ఇప్పుడు మనకి శ్రావణ మాసం అంతా ప్రతిష్ఠ మనకి తెలుసు కదా, విష్ణుకి చేస్తాం అలాగే లక్ష్మీదేవికి. అంటే లక్ష్మి అంటే ఏంటి, అన్ని లక్ష్మిలు, ధైర్య లక్ష్మిని కూడా తెచ్చుకోవాలి మనం, కరెక్ట్, అన్ని తెచ్చుకోవాలి కనుక లక్ష్మీదేవిని కొలవడం అనే విష్ణుమూర్తి స్వరూపం ప్లస్ లక్ష్మీ స్వరూపం కలిసిన ప్రతిమ పెట్టుకుని కొలవడం అనేది చాలా మంచిది. అలాగే ఒక గోవుకి మనము ఆహారం ఇవ్వడం అనేది మంచిది ఎప్పుడు, ఎవ్రీ వెడ్నెస్డే. అలాగే విష్ణు సహస్రనామం చదువుకునే వాళ్ళందరూ కంటిన్యూ చేసుకోవచ్చు, అది మనం ఆపవలసిన అవసరం లేదు. ఎప్పటికైనా అదే చెప్తూ ఉంటాను నేను, ఏంటంటే కొంచెం యాంటీబయాటిక్ ఇచ్చినట్టు ఇవ్వాలి, ఒకసారి చదివితే సరిపోదు, కొంచెం ఎక్కువసారి చేసుకోవాలి అని చెప్తూ ఉంటాను అనమాట. ఇవన్నీ చేస్తే మంచిది. కొంతవరకు మనకి పాజిటివ్ రిజల్ట్ ఇప్పుడు ఈ నెలలో కనిపించకపోయినా వచ్చే కాలంలో కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉండబోతుంది సుధా గారు? సరే, పొజిషన్స్ మళ్ళీ చూద్దాం ఒకసారి. మనం చూసామంటే కర్కాటక రాశిలో సెకండ్ లార్డ్ ఉన్నారు, అంటే ఏంటంటే సూర్యుడు ఉన్నారు. సో కెరియర్ లో షైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా ముందుకెళ్లే ఛాన్సెస్ చాలా బాగున్నాయి, అవుట్కమ్ చాలా బాగుంది. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, అందుకనే ఇక్కడ వేసాను చూడు, ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిందంటే అష్టమ శని రిట్రోగ్రెషన్ అంటే ఏంటి, హెల్త్ పరంగా చాలా సెన్సిటివ్ అయిపోతారు. ఇప్పటి వరకు బాగుంది, చాలా బాగుంది అనుకునే వాళ్ళందరికీ శ్రమ అనేది అధికపడతారు, అంటే యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అష్టమ శని ఏం చేస్తారు, ఏలినాటి శని లాగే ప్రెషర్ అనేది ఇస్తారు దేంట్లో మనం చేసే పనులు. ఫస్ట్ అది ఇంట్లో అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బయటకు వెళ్ళి పని చేసేయడం. సో ఆర్థిక పరిస్థితిలో కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలంటే కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ హౌస్లో మనం చూసామంటే 12th లార్డ్ అంటే 12వ ఇక్కడ కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే ఏమవుతుంది, ఖర్చులు అధికం, సింపుల్, ఖర్చులు చాలా చాలా అధికం అవుతాయి. అలాగే ఏంటంటే 12th అండ్ ఆల్సో 3rd లార్డ్ అయ్యారు మెర్క్యూరీ. సో ఇక్కడ 4th లార్డ్ కూడా ఉన్నారు కనుక కొంచెం కంఫర్టబుల్. అందుకనే ఫస్ట్ హాఫ్ ఆఫ్, ఎందుకంటే రిట్రోగ్రెషన్కి వెళ్తున్నారు మళ్ళీ ఆగస్ట్లోనే, ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లోనే రిట్రోగ్రెషన్కి వెళ్తున్నారు. సో మళ్ళీ సెకండ్ హౌస్ని చూస్తారు కనుక ఖర్చులు అనేవి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా ఎక్కువ అవుతాయి అని చెప్పడం జరుగుతోంది. హెల్త్ సెన్సిటివ్ బికాస్ ఆఫ్ శని. 9వ ఇంట్లో రాహు ఉన్నారు. సో రాహు ఏం చేస్తారు, మంచి ఇవి దారి చూపిస్తాడు, అంటే భాగ్యానికి దారి చూపిస్తారు. కానీ ఏమవుతుంది, అక్కడ అడ్డంగా ఆబ్స్టకల్ పెడతాడు. రాహు అంటేనే మాయ, ఒక స్క్రీన్ పెట్టినట్టే కదా అలాగా. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ బాగుంటాయి, కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఏంటంటే దాంట్లో అభివృద్ధి చెందుతారు ఈ నెల అని చెప్పలేము, కొన్ని ఆబ్స్టకల్స్ అనేవి తప్పవు అనమాట. దాంపత్య జీవితం, ఎందుకంటే దాంపత్య జీవితం సెకండ్లో మనకి వీనస్ ఉన్నారు కనుక దాంపత్య జీవితం చాలా బాగుంటుంది, అనుకూల పరిస్థితి అని చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే అందరినీ కలవడం, ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని కలవడం, హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది. కానీ అందరూ సపోర్ట్ చేస్తారు వీళ్ళకి అని చెప్పలేము, అంటే వాళ్ళకి ఎదురు ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో బిజినెస్ పీపుల్కి ఎస్పెషల్లీ మనం అంటే ట్రేడర్స్ అంటాం మనం, ట్రేడర్స్కి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ మంత్ ఏమో కొంచెం ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్, విభేదాలు పెట్టుకోకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి కనుక కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడ్జస్ట్మెంట్ పీరియడ్ కింద తీసుకుని ముందుకు సాగచ్చు అనమాట. బాగుంటుంది, హ్యాపీగానే ఉంటారని చెప్పాలి. అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి, ఎందుకంటే 9th రాహు. సో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి, పుణ్యనది స్నానాలు అని చెప్తూ ఉంటాము. సో అవి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. నెలంతా నల్లపొడుగా అని మనం చెప్పలేము, కానీ వెళ్ళి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే పిల్లలు కూడా, ఎందుకంటే మెర్క్యూరీ వీనస్ కలిసి ఉన్నారు అక్కడ. సో పిల్లలది కూడా బాగానే ఉంటుంది. మదర్ హెల్త్ కూడా మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ ఖర్చులు మాత్రం తప్పు, అధిక ఖర్చులు.
ఫైనాన్షియల్ ప్లానింగ్ వీళ్ళు తప్పక చేసుకోవాలి, పరిహారాలు వీళ్ళు తప్పక చేసుకోవాలి, పాటించాలి. హెల్త్ ఒకసారి హెల్త్ అది చాలా సెన్సిటివ్ ఉంటుందని చెప్పాను కదా. అదేంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం దిగితే కనుక కొంచెం బెటర్. ఎందుకంటే హాట్ ఫ్లషెస్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి, సడన్ గా హీట్ రావడం కానీ, ఎందుకంటే సన్ కూడానే ఉన్నారు కదా, సో సడన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, అలా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, ఐ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇది జాతక రీత్యా మళ్ళీ చూడవలసిందే. మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. మరి ఏం చేసుకోవాలండి, పరిహారాలు ఏం చేసుకోవాలి ఫర్ ద పీస్ఫుల్ టైం? తప్పక ఏంటంటే విష్ణుమూర్తికి మన లక్ష్మీదేవికి అది చెప్పుకుంటూ వస్తున్నాం, శ్రావణ కూడా వస్తుంది కనుక చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే శివపార్వతులు దంపతులకి పూజ చేయడం, ఎందుకంటే అనుకూల పరిస్థితి అన్నాను కదా, పూజ చేయడం అనేది మంచిది. అలాగే ఒక సుమంగళికి పిలిచి మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ వాయనం ఇవ్వడం అనేది మంచిది అనమాట. అలాగే బ్రాహ్మణులకు కూడా, ఎందుకంటే మనం చూసామంటే ఎక్కడున్నారు, 11th ప్లేస్ జూపిటర్ ఉన్నారు. వాయనం ఇవ్వడం అంటే బ్రాహ్మణులకి దానం ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. చాలా మంచి జరుగుతుంది అది. అలాగే ఏంటంటే మనకి స్టూడెంట్స్ అంటే చదువుకోలేని స్టూడెంట్స్ కూడా మనం హెల్ప్ చేస్తే ఎస్పెషలీ ఎక్స్ట్రీమ్లీ బాగుంటుంది. లాంగ్ టర్మ్ లో ఏంటంటే ఇవన్నీ బ్లెస్సింగ్స్ కింద ఉంటాయి అనమాట. తప్పక చేస్తే బాగుంటుంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా చెప్పినటువంటి జాగ్రత్తలు వహిస్తూ అలాగే పరిహారాలు కూడా ఖచ్చితంగా చేసుకుంటూ కర్కాటక రాశి వారికి ఈ మంత్ అంతా చాలా ఆనందకరంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి? సింహరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలనే చెప్పుకోవాలి. మిశ్రమమేనా? అంతే. కానీ ఏంటంటే వీనస్ కూడానే ఉన్నారు, మెర్కురీ మళ్ళీ ఏంటంటే మనకి 11th లార్డ్, 11th అండ్ 2nd లార్డ్ కూడా ఉన్నారు కనుక ఆర్థిక పరిస్థితి స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ అంత బాగుంటుంది అని చెప్పలేము, బ్యాలెన్స్ అవుతుందనే చెప్పుకోవాలి. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి, ఎందుకంటే బిజినెస్ ఇండికేషన్ అది. ఏంటంటే మరి భాగ్యమే కదా. సో ఇప్పుడు ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అంతా విస్తరింపు అనేది జరుగుతుంది. అది ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఎందుకని ఈ రాశికి అధిపతి అయిన సన్ మనకి 12 ఇంట్లో పడి ఉన్నారు. సో అందుకనే నేను ఏంటంటే బ్యాలెన్స్ అవుతుందని చెప్తున్నాను. అలాగే వచ్చేస్తుందని చెప్పలేము, ఇలా ఉన్నాయి కనుక. ఈయన కూడా కలవాలి కదా, ఈయన కలవడం ఎప్పుడు జరుగుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అప్పుడు చాలా బాగుంటుంది, అప్పుడు చక్కగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ రాశి అధిపతి అయిన వారు కిందకు వస్తున్నారు కదా, వచ్చినప్పుడు ఏమైతుంది, కొంచెం హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటి కాకుండా మనకి 7th లో మనకి శని ఉన్నారు, రిట్రోగ్రేషన్ లో ఉన్నారు, అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనకి దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అలాగే కానీ చెప్పాలి, ఎందుకంటే రిట్రోగ్రేషన్. సో బాగుంది అనుకూల పరిస్థితి అనుకుంటూ ఉంటామా, రిట్రోగ్రేడ్ అయినప్పటి నుంచి అదేంటంటే ఎదురు తిరుగుతుంది, రివర్స్ అయ్యే ఛాన్సెస్. అంటే ఏంటి, కొన్ని ఆర్గ్యుమెంట్స్, అంటే నువ్వు ఎస్ అంటే నేను నో అండు, నేను ఎస్ అంటే నో అండు, ఇట్లాంటివి జరుగుతాయి, తప్పదు. ఈ పార్ట్నర్షిప్ అంటే మనం ఏంటంటే నాట్ ఓన్లీ బిజినెస్ అండ్ ఆల్సో లైఫ్ పార్ట్నర్, వి ఆల్సో కన్సిడర్ మిగతా వాళ్ళందరూ, అంటే మనతో పనిచేసేవారు, ఇప్పుడు కొలీగ్స్ ఉంటారు, మన బాసెస్ ఉంటారు, వాళ్ళందరితో కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకనే కెరియర్ డెవలప్మెంట్ బాగుంటుంది, ఎందుకంటే జూపిటర్ మనకి తెలుసు 10th లో సంచారం జరుగుతోంది. కానీ ఏంటి ఇక్కడ ప్రాబ్లము, 10th లో సంచారం జరిగినా కూడా మిగతా గ్రహాలన్నీ అనుకూలిస్తే గానీ కెరియర్ బాగుంటుంది కదా. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది కెరియర్ విస్తరింపుకి అని చెప్పుకోవాలి. 16th నుంచి బాగుంటుంది, అంతే, చాలా బాగుంటుంది. అంటే అందరికీ కావాల్సిన డబ్బే కదా, ఆర్థిక పరిస్థితి అడుగుతారు అందరూను. తర్వాత హెల్త్ విషయం మనం మాట్లాడుకున్నాం, సెన్సిటివ్ అవుతుంది. ఐ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది 8th రాహు ఉన్నప్పుడు ఏమవుతుందో, ఒక్కొక్కసారి మనకి డయట్ అనేది సరిగ్గా ఫాలో అవడం కుదరదు. అంటే చేద్దాము అనుకున్నది ఒక్కొక్కసారి చేయలేకపోతాం. సో డయట్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వాలి, ఫుడ్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇష్టనట్టు తినేసేసి తర్వాత బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దు, అదే బాధపడకూడదు. నేను చెప్పేది ఇది జనరల్ గా ఎవరైనా జన్మజాతకంలో 8th లో రాహు ఉంటే ఇట్లానే జరుగుతుందా? బికాస్ మిగతా అన్ని ఉన్నాయి కదా, ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఇంకా కలయిక ఉంటుంది. ఇక్కడ రాహు ఒక్కడే ఉన్నాడు కనుక జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాం. సో 2nd కేతు ఉన్నారు కనుక తప్పక ఏంటంటే సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్, అంటే ఏంటి ముందుకెళ్లే ఛాన్సెస్ కెరియర్ లో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఎందుకంటే మిగతా గ్రహాల అనుకూలత ఉంది కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది అని చెప్పుకోవాలి.
అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో కూడా ఉన్నవాళ్ళు చాలా రాబడి వచ్చే ఛాన్సెస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉంది. ఎందుకంటే అన్ని అనుకూలంగా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇప్పుడు కలయిక చూడు 9th and 10th లార్డ్ కలయిక ఇక్కడ. సో కెరియర్ విస్తరింపు చాలా బాగుంటుంది, కానీ శ్రమ అధికం. అంతే కదా, ఇప్పుడు వీళ్ళు సహకరించట్లేదు, అప్పుడు ఏం చేయాలి? శ్రమ పడాలి, కష్టపడాలి. అంటే ఏంటి? రికగ్నిషన్ రావాలి. ఎందుకంటే సన్ దిగుతున్నాడు కదా 15th తర్వాత. సో అది రికగ్నిషన్ కూడా వస్తుంది. రికగ్నిషన్ రావాలంటే ఏం చేయాలి? తప్పక శ్రమ పడాలి. శ్రమ పడందే నేను కూర్చుంటాను అంటే ఎవరు వచ్చి నువ్వు బాగా చేస్తాను ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. ఈ కాలంలో ఉండడానికి లేదు. అందరు కనిపెట్టుకుంటూ ఉంటారు మనం ఏం చేస్తున్నావు అని, ఒక కన్ను ఉంటూనే ఉంటుంది అందరి మీద. సో తప్పక ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఈ నెల. సో ఇవన్నీ ఉన్నాయి మనకి తెలుసు, ఇప్పుడు వచ్చే పండుగలు ఎలాగోను. సో తప్పక బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు, కలుసుకుంటారు అని చెప్పచ్చు అనమాట. పరిహారాల విషయానికి వస్తే మాత్రం తప్పక సన్ అంటే ఏంటంటే సూర్యదేవుడికి మనం ఆరాధించుకోవాలి. ఇప్పుడు సండే ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా చాలా మంచిది అనమాట. అలాగే ఏంటంటే మనం లక్ష్మీదేవికి, అమ్మవారికి, ఏ అమ్మవారి స్వరూపం అయినా పర్వాలేదు, మనం ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది చేయడం. అంటే ఇక్కడ ఏంటంటే మనకి శక్తి చూపిస్తున్నారు, అలాగే విష్ణుమూర్తి కూడా చూపిస్తున్నారు. సో ఎవరిష్టం వాళ్ళది, ఎవరినైనా కొలవచ్చు. కానీ కెరియర్ చాలా బాగుంది కనుక తప్పక సన్కి ఎక్కువ చేయాలి. నేనే అధిపతి అన్ని గ్రహాలకి. సో అన్ని గ్రహాల అనుకూలత కావాలి అంటే ఎక్కువ మనం సూర్యదేవుడికి చేయాలి. సండే అర్ఘ్యం ఇవ్వడం కూడా మంచిది. అలాగే ఏంటంటే మనం ప్లాంట్స్ కూడా నాటొచ్చు, బ్యానియన్ ట్రీ కానీ మనం ఏదైనా సరే నాటుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మనం ఒకటి గ్రో చేసినప్పుడు కూడా మనకి ఆ పాజిటివిటీ మనకు కూడా వస్తుంది. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి సింహరాశి వారికి ప్రత్యేకంగా అని చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలని పాటించుకుంటూ సింహరాశి వారికి పీస్ఫుల్ గా వెళ్ళాలి మంత్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ కన్యా రాశి వారికి ఆగస్ట్ మంత్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తోందండి? సో మనం చూసామంటే కన్యా రాశి వాళ్ళకి కేతు కూడానే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనకి వీనస్ ఏమో దిగుతున్నారు అనమాట, అంటే శుక్రాచార్య దిగుతున్నారు. అంటే ఏంటి? సెకండ్ లార్డ్ మనకి లగ్నానికి వస్తున్నారు, అంటే లగ్నం అనకూడదు, ఇది రాశికి వస్తున్నారు అనమాట. సో 12th లో ఉన్నారు మరి సెకండ్ లార్డ్. సో మనకి ఎప్పుడు చెప్పవలసిందే ఖర్చులు, దేంట్లో ఖర్చులు, ప్రాపర్టీ ఇష్యూస్, కుటుంబ పరంగా ఖర్చులు, ఆర్థిక పరిస్థితిలో కొంచెం లావాదేవీలో ఉండడంలో కొంచెం కిందకి దిగజారడం అనేది జరుగుతుంది. కేతు మళ్ళీ ఏమో రాహు 7th house లో చూస్తున్నారు, నీచ గ్రహాలు చూస్తున్నాయి కనుక తప్పక కోర్ట్ కేసెస్ లో వీళ్ళు ఇంకా వాయిదా పడే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఏంటంటే కుటుంబాల్లో కొన్ని కలహాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఈ పరిస్థితి మూలాన్ని. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకుందాం, అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ 12th లో ఏమో మనకి 11th లో కూడా పడ్డాయి. అంటే లాభాలు అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి. అంటే ఏంటి? కొంతమంది ఇప్పుడు ఉద్యోగం మారుదాం అనుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఈ ఉద్యోగం బాగాలేదు, తక్కువ వస్తుంది, ఇంకో ఉద్యోగం ట్రై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏంటంటే ఎదురు దెబ్బలు అనేవి తప్పవు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు మనకి ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా మనకి 12th లోనే పడ్డాడు. 12th లో పడ్డాడు కనుక తప్పక ఏంటి లాసెస్ అనేవి ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే ఫైనాన్షియల్ లాసెస్ ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే ఖర్చులు ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియని ఒక పరిస్థితి. అదొకటి కాకుండా మనకి సీక్రెట్ ఎనిమీస్, ఎస్పెషలీ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళకి, ఈ రాశిలో ఉన్న వాళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ అవుతారు అని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే 7th లో మనకి రాహు ఉన్నాడు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్, ఎస్పెషలీ ఫారిన్ టచ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు బాగా విస్తరిస్తారు. అలాగే ఏంటంటే మనకి ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఈ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బాగుంటుంది ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట. కొన్ని మైనసెస్ లో ఉన్నా కూడా ప్లసెస్ కూడా ఉన్నాయి, రెండు ఉన్నాయి. అదే ఇప్పుడు 7th లో ఏమో మనకి 9th లో పడ్డాడు, బట్ 8th తో పాటు పడ్డాడు, 8th లార్డ్ తో పాటు పడ్డాడు కనుక తప్పక ప్రాపర్టీ ఇష్యూస్ అనేవి ప్రాబ్లమ్స్. అలాగే పార్ట్నర్ హెల్త్ కొంచెం క్షీణించడం, అంటే జాగ్రత్తగా చూసుకోకపోతే క్షీణించడం అనేది, అంటే దిగజారడం అనేది ఉంటుందన్నమాట. అలాగే అందుకని పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా నేను చెప్పాను కదా, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ఎక్కువ పెట్టుబడి లేకుండా చేసేవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా పై చదువులకు వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పుకోవాలి. సో బయటకు వెళ్ళి చదువుకుందాము అనుకునే వాళ్ళందరికీ మంచి సబ్జెక్ట్స్ వస్తాయి. స్టూడెంట్స్కి చాలా బాగుంది
అని చెప్పుకోవాలన్నమాట. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మళ్ళీ ఏంటంటే 12th లో పడతాడు కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ స్టూడెంట్స్ కి ఇంకా బాగుంటుంది. రికగ్నిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే వెళ్ళాలి కదా, ఒక చోటుకి వెళ్తేనే కదా అది రావాలి. సో ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది జరుగుతుంది తప్పక. ఎందుకంటే 12th ఇండికేషన్ వచ్చేసింది. అందులో ఏంటంటే మనకి రాశికి అధిపతి కూడా ఉన్నారు కనుక, సెకండ్ లార్డ్ కూడా అన్ని కలిసి వచ్చాయి కనుక నిరుద్యోగులు కూడా ఆ టైంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా కొంచెం పట్టు విడుపు అంటే మెరుగుపడుతుంది పరిస్థితి అని చెప్పుకోవాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్ రంగం కూడా నేను చెప్పేది ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం బెటర్గా ఉంటుంది. హెల్త్ విషయానికి వస్తే తప్పక సెన్సిటివే అని చెప్పుకోవాలి. అంత బాగాలేదు. కుటుంబంలో కూడా అంత కలహాలను ఇందాకనే చెప్పాను కనుక తప్పక వీళ్ళు పరిహారాలు చేయవలసిందే. ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి అదే చెప్తాను. ఫస్ట్ స్టడీ, వీళ్ళకి సబ్జెక్ట్స్ మళ్ళీ పై చదువులు ఉన్నాయని చెప్పాను కదా, అలాగే సీక్రెట్ స్టడీస్ అంటాం కదా, గుప్త సబ్జెక్టులు, వాళ్ళకి దాని మీద మక్కువ చూపిస్తారు. స్పిరిచువల్ గ్రోత్ కూడా తప్పక ఉంటుంది. స్పిరిచువల్ గ్రోత్ అంటే ఇప్పుడు మనకి జూపిటర్ కూడా ఇండికేషన్ చూపిస్తుంది అనమాట. తప్పక రెండు ఉన్నాయి. చూస్తున్నారా, గురువు చూస్తున్నారా, రాసి గురువు చూడడం ఒకటి కాకుండా మనకి ఏంటి 7th లార్డ్ 9th లో పడ్డాడు. సో భాగ్యం కదా, భాగ్యం ఎంతైనా కూడా మనకి ఏంటంటే స్ట్రైట్ గా వెళ్ళడం అనేది జరుగుతుంది. అదే ఒక అబండెన్స్ ఇచ్చే ఒక ఇదే కదా. సో కానీ 8th లార్డ్ ఉన్నాడు కనుక అంత సో సబ్జెక్ట్ మీద మక్కువ చూపిస్తారు కానీ దాంట్లో సంపాదిస్తారు అని చెప్పలేము అన్నమాట. ముందుకు వెళ్తారు అనేది అంతవరకే. ఎందుకంటే మనం మాట్లాడేది ఈ నెల వరకే కనుక. సో ఫస్ట్ గణపతి ఆధర్వ శిరీషం ఉంటుంది కదా, అది కూడా చదువుకోవచ్చు. గణపతికి చదువుకోవడం చాలా మంచిది. మనకి ఏంటంటే ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి శుక్రుడు కిందకి దిగుతున్నాడు అనమాట. అప్పుడు ఇంకా ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. సో బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే మార్స్ అంటే కుజుడు కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మూవ్ అవుతున్నారు అనమాట. సో జూపిటర్ నుంచి 7th నుంచి మూవ్ అవుతున్నారు. 8th లార్డ్ మళ్ళీ 9th వెళ్తున్నారు. బాగుంటుందని చెప్పాలి కానీ అక్కడ మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే భాగ్యం దెబ్బతింటుంది, కెరియర్ కొంచెం దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక గణపతికి కంటిన్యూస్ గా చేయాలి పూజలు. గణపతిని వదలొద్దు. అంటే ఎందుకని అంటే కేతు మనకి తెలుసు తోకే, తల లేదు. గణపతికి తల పెట్టే మెయిన్. సో అందుకోసం గణపతిని పూజించడం అనేది కంటిన్యూస్ గా పూజించడం ఎవ్రీడే చేయొచ్చు. సో ఈ రోజు చేయాలని లేదు, ప్రత్యేకించి చెప్పుకోవాలంటే వెడ్నెస్డేస్ చెప్పుకుంటాము, ట్యూస్డేస్ కూడా చెప్పుకుంటాం, కానీ రోజు చేయడం అనేది మంచిది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు అండి. నెక్స్ట్ తులా రాశి వారికి ఆగస్ట్ నెల ఎలాంటి రిజల్ట్స్ ఇస్తోంది సుధా గారు? ఆగస్ట్ నెల తులారాశి వాళ్ళకి కెరియర్ పరంగా చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ 7th లార్డ్ ఏమో 8th లో పడ్డాడు, జూపిటర్ తో పాటు పడ్డాడు కదా, గురువుతో పడ్డాడు. ఎక్కడ జూపిటర్ ఉంటే అక్కడ ఎక్స్పాన్షన్ అవుతుంది మనకి తెలుసు. సో ప్రాపర్టీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే డబ్బు ఖర్చు విషయంలో లేకపోతే రాబట్టుకోవడం ఎక్కువ చూసుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, పోగొట్టుకోవడం అని చెప్పాలన్నమాట. సో మళ్ళీ ఇంకో విషయం చూడాలి అంటే మనకి సన్ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు, మెర్కురీ వీనస్ మంచి పొజిషన్లో ఉన్నారు. 10th లార్డ్ 11th, కేతు ఏమో 12వ ఇంట్లో, 6వ ఇంట్లో రాహు, 5వ ఇంట్లో శని, మళ్ళీ రిట్రోగ్రేడ్ అంటే వెనక్కి తిరిగి చూస్తున్నారు కనుక కెరియర్ పరంగా అంటే ఆర్థిక పరంగా ఎదుగుదల అనేది ఉంది వీళ్ళకి ఈ నెల. కానీ శ్రమ అధికం అంటే ఏంటి, కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఖర్చు ఎలాగో బికాస్ జూపిటర్ 8th లో ఉన్నారు కనుక రాబట్టుకోవాలని చెప్పాను కదా, సో ఖర్చు అనేది చాలా విపరీతంగా ఉంటుంది. అది శుభ ఖర్చులు, మంచి దానికే ఖర్చు పెడతారు. అంటే ఏంటంటే ఒక ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈఎంఐస్ కట్టుకోవడం అందరికి అలవాటేగా, సో ఇంకా ఈఎంఐస్ ఎక్కువ కట్టుకోవాలి. ఇంకో ఖరీదైన వస్తువు, ఒక స్థిర ఆస్తులు కొనుక్కునే ఛాన్సెస్, ఇప్పుడు గోల్డ్ అయినా కూడా స్థిర ఆస్తుల్లోనే మనం చేర్చుకోవాలి. సో గోల్డ్ కానీ ఒక ఆభరణం కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బాగుంటుందని చెప్పాలి. అలాగే ట్రావెలింగ్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి ట్రావెలింగ్ అనేది ఉంది, ఎస్పెషలీ కెరియర్ పరంగా ట్రావెలింగ్ అనేది. అంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటూ ఉంటాం కదా, అలా వెళ్ళడం అనేది జరుగుతుంది. శ్రమ అనేది ఎక్స్ట్రీమ్లీ అధికం. అండ్ ఆల్సో ఏంటంటే దాని మూలాన్ని కొంత యాంగ్జైటీకి, ప్రెషర్కి గురి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అదొకటి కాకుండా మనకి తెలిసిన విషయం ఏంటంటే శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్కి కిందకి మూవ్ అవుతున్నారు. అలాగే 7th లార్డ్ 8th లో పడ్డారు కదా, ఆయన 9th వస్తున్నారు ఎండ్. సో అప్పటి నుంచి చాలా బాగుంటుంది. అంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎలాగో మాట్లాడుకుంటాము,
టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే ఛాన్సెస్, అలాగే రికగ్నిషన్, ఎందుకంటే సన్ కూడా మనకి మూవ్ అవుతున్నారు అనమాట, 11th వస్తున్నారు. ఇంకా 11th లోనే ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది, లాభం అనేది అధికం ఉంటుంది అన్నిట్లోనూ. సో ఇప్పటి నుంచి ఈ మంత్ అంతా కొంచెం జాగ్రత్త పడి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ వీళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్కి జనరల్గా బిజినెస్ విస్తరిస్తుంది, కాంపిటీటర్స్ కన్నా మనం ఎక్కువ రాబడి వస్తుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి. లాభం కదా ఇక్కడ, అంతే. సో ఇక్కడ మళ్ళీ 10th లార్డ్ కూడా ఇక్కడే ఉన్నారు, సో 12th కూడా ఉన్నారు అనుకో. సో ఏదో ఒక ఖర్చులు, మంచి ఖర్చులు, శుభ ఖర్చులు అంటాము. అలాగే ఏంటంటే ధార్మిక కార్యక్రమంలో వీళ్ళు ఎలాగో పాల్గొంటారు, ఎంజాయ్ చేస్తారు ఈ మంత్ అనే చెప్పాలన్నమాట. సో మిశ్రమ ఫలితాలనే ఘోషిస్తుంది అని చెప్పుకుంటున్నాం. మరి తులారాశి కాబట్టి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అనుకోవచ్చండి? ఇప్పుడు కొత్తగా పెళ్లి కావాలి, సంబంధాలు చూస్తున్నారు అనుకున్న వాళ్ళందరికీ కొన్ని అడ్డంగాలు తప్పవు, ఆబ్స్టకల్స్. తొందరగా మనకి కావాల్సిన వాళ్ళు దొరకరు అనమాట. సో ఎప్పటి నుంచో వెతుకుతూ ఉన్న వాళ్ళకి కొంచెం ఓరట అనేది కలుగుతుంది, కానీ దొరుకుతుంది ఈ నెల అని చెప్పలేము అనమాట. అంటే మనకి తగ్గ వాళ్ళు రావాలి కదా. సో పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఈ నెల అంత లేవు అని చెప్తున్నాం అనమాట. కొంత గ్యాప్ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి, ఎందుకంటే ఆ పొజిషన్స్ అలా ఉన్నాయి మనకి. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి కొంచెం విభేదాలు వచ్చే ఛాన్సెస్, ఎడబాటు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తెలుసు కదా 12th కేతు ఉన్నాడు కదా, తప్పక. అంటే ఏంటి, మనకి 7th లార్డ్ కూడా మనకి 8th లో పడ్డాడు, అది కూడా కుజుడయ్యాడు. సో మనకి తెలుసు అంటే ఏంటంటే మెంటల్ టఫ్నెస్ అనేది అందరికి పెరుగుతుంది. ఇంకా పాజిటివ్ గా చెప్పుకోవాలి అంటే మెంటల్ టఫ్నెస్ పెరుగుతుంది అంటే ఏమవుతుంది, స్టబన్ అయిపోతారు. స్టబన్ అవ్వడం అంటే ఏంటి, యువతల వాళ్ళని అర్థం చేసుకోరు అనేదే కదా, ఆర్గ్యుమెంట్స్ కి దారితీస్తుంది అని చెప్పడం అనమాట. సో అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక తులారాశి వాళ్ళు తప్పక దేవి పూజలు చేయడం మంచిది, దుర్గా చాలీస చదువుకోవడం మంచిది అనమాట. అలాగే కేతు గ్రహం 12వ ఇంట్లో ఉన్నారు కనుక దాంపత్య జీవితం బాగుండాలి, అందరితో సత్సంబంధాలు ఏర్పడాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక గణపతికి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే ఆబ్స్టికల్స్ ఉంటాయి అని కూడా మనం మాట్లాడుకున్నాం కొన్నింట్లో, అంటే శ్రమాధికము, కొంచెం ముందుకు వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం కనుక తప్పక గణపతికి చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు చీమలకు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న ఇన్సెక్ట్స్ కానీ ఏదో ఒక ఆహారం మనం పెడుతూ ఉంటే మంచిది అనమాట. అంటే చీమలకి పెడితే ఏంటంటే తలే కదా ఎక్కువ కనిపిస్తుంది, అందుకని గణపతి దానికి చెప్తూ ఉంటాము. సో ఇవి చేస్తే చాలా మంచిది, ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనమాట. పాజిటివ్ దారికి ఏ ప్రాణికి ఆహారం పెట్టడం అనేది మంచిదే అంతే. మనం అందుకనే కదా ముగ్గు వేసుకున్నప్పుడు కూడా బియ్యం పిండి వేసుకునే వాళ్ళం, చాక్ పీసే కదా, గడప దగ్గర రావాలనే కదా మనం పెట్టడం అనేది మన ఇంకల్కేట్ చేసింది మన సాంప్రదాయం. అంటే ఇవ్వడం అనేది, ఇచ్చిపుచ్చుకోవడం అనేది జనరల్ గా మనం చేయవలసింది. ఇవన్నీ చేస్తే కూడా చాలా మంచిది, ఎప్పటికైనా పాజిటివ్ ఎఫెక్ట్స్ మనకి వస్తాయి కదా. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలని పాటించుకుని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి మంత్ అని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా పీస్ఫుల్ గా వెళ్ళాలి వీళ్ళకి, తులారాశి వారికి ఆగస్ట్ మంత్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటే. ఇక నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి ఆగస్ట్ నెల ఎలా ఉంటుంది సుధ గారు? వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనం చూస్తున్నారు కదా మరి. సో అన్ని రంగాల్లోనూ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ కెరియర్ రంగంలో చాలా బాగుంటుంది, ఆర్థిక ఎదుగుదల చాలా బాగుంది. ఇదొక్కటి కాకుండా మనకి సన్ చూడు 9th, 10th లాడేమో 9th మళ్ళా కిందకి దిగుతున్నారు, ఓన్ హౌస్కి వస్తున్నారు. సో ఎంత స్ట్రాంగ్ పొజిషన్ అది, 10th లాడ్ ఓన్ హౌస్ లో ఉన్నారంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, అసలు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇప్పుడు 11th లో కేతు ఉన్నా కూడా, లాభంలో కేతు ఉన్నా కూడా చిత్ర విచిత్రంగా డబ్బులు వచ్చే ఛాన్సెస్, అంటే సడన్ గా ఒక మొత్తాది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, ఎలా వస్తుందని మనం చెప్పలేము, కానీ తప్పక కుంభవృష్టి కురిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఈ పొజిషన్ బాగుంది. మళ్ళా ఇక్కడేమో సో అర్ధాష్టమ శని ఉంది, 5th లో రాహు ఉన్నాడు, అంటే ఏంటి ఎక్కడి నుంచో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరో ఇచ్చి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, వీళ్ళకి ఖరీదైన వస్తువులు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అన్ని పొజిషన్స్ బాగున్నాయి మనకి. అలాగే ఇప్పుడు 10th లో ఏమో మెర్క్యూరీ వీనస్ అయినా రిట్రోగ్రేడ్ అవుతుంది. సో ఇదొక్కటే కొంచెం మైనస్ పాయింట్. సో హెల్త్ విషయానికి వస్తే కూడా సెన్సిటివ్ గా ఉన్న హెల్త్ కూడా మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల వీళ్ళకి, చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ రంగం వచ్చినా కూడా
చాలా బాగుంటుంది వీళ్ళకి అని చెప్పాలి. ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా బాగుంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఫార్మింగ్ కమ్యూనిటీకి ఖర్చులే అంటే ఏంటంటే ఆర్థికంగా కూడా బాగుంటుంది. మనకి ఎక్కువ అవుతుంది ఖర్చు, వాళ్ళేమో రాబడి ఎక్కువ ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి తెలుసు సేమ్ ఇదే రాశికి అధిపతి జూపిటర్తో కలిసి ఉన్నారు. సో 5th లార్డ్తో కలిసి ఉన్నారు. సో డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది దేంట్లో అయినా అవ్వచ్చు. ఆర్థిక మెరుగుదల ఎక్కువ కనిపిస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల. అలాగే ఏంటంటే కొత్తగా పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళకి కూడా మంచి ఛాన్సెస్ సెట్ అవుతాయి. అంటే 7th మరి జూపిటర్ కదా, మార్స్ ఏమో మళ్ళీ ఈ మంత్ ఎండ్కి మూవ్ అవుతున్నారు. సో అప్పుడు ఇంకా ఏంటంటే ఒక పాత్వే ఓపెన్ అవుతుంది. సో బాగుంటుంది. అలాగే అనుకూల పరిస్థితి దాంపత్య జీవితంలో నెలకొంటుంది. అందరితో పాటు సత్సంబంధాలు ఏర్పడతాయి అని చెప్పాలి. అలాగే ఏంటంటే ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం అనేది వీళ్ళకి తప్పక వస్తుంది ఈ నెల. అండ్ ఆల్సో గవర్నమెంట్ తో పని చేయించుకోవాలి అంటే తప్పక ఈజీగా పని చేయించుకోగలరు వీళ్ళు. సో జూపిటర్ కూడా ఇండికేషన్, మళ్ళీ సన్ ఏమో ఓన్ హౌస్. సో గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగా మెరుగుదల బాగుంటుంది. అలాగే పాలిటిషియన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మంచి పదవులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పుకోవాలి ఈ నెల మనం మాట్లాడుకునేది. హెల్త్ ఎలా ఉంటుంది అనుకో? హెల్త్ మెరుగుపడుతుంది ఆల్రెడీ నేను చెప్పున్నాను. ఎందుకంటే అన్ని పొజిషన్స్ బాగున్నాయి. అదే ఓవరాల్ గా వృశ్చిక రాశి వాళ్ళు సూపర్ గా ఉందని అనుకోవచ్చా? ఎందుకంటే చాలా బాగుంది వరకు చూస్తే వృశ్చిక రాశి చాలా బాగుంది, చాలా బాగుంది యాక్చువల్ గాను. అదేంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంది. స్టార్టింగ్ ఏంటంటే ఎప్పటికీ స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ అది ఊపందుకుంటుంది. సో అన్ని కూడా మంచి పొజిషన్ కి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఇది ఒక్కటే, దీంట్లో కేతు ఉన్నాడు కదా, 11th కేతు ఇబ్బంది పెడతాడా? 11th కేతు ఇబ్బంది డబ్బిస్తాడు. ఇబ్బంది పెట్టడం అంటే ఏంటంటే కొంత యాంగ్జైటీకి గురి చేయడం, అంటే ఏంటి స్ట్రెస్ ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. దేంట్లో బిజినెస్ పీపుల్ కి ఎస్పెషలీ ఎప్పటికైనా అది ఉండేది ఒకటే. ఈ నెల కొంచెం ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ వీనస్ కూడా దిగుతున్నారు 12th లో ఇక్కడ దిగుతున్నారు కదా. సో 11th లోకి దిగుతున్నారు కనుక ఈ రెండు అంటే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. అందుకని పర్సనల్ డెవలప్మెంట్ అది రాసి పెట్టడం మంచిది. అంటే ఏంటి, ఒక జపం చేసుకోవడం కానీ, ఒక పూజ చేసుకోవడం కానీ, స్పిరిచువల్ గా వెళ్ళడం అని చెప్తాం, ధార్మికంగా వెళ్దాం అనుకుంటాం, రిలీజియస్ అని కూడా అనొచ్చు కదా. సో ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే సత్ఫలితాలు ఉంటాయి వాళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట. అలాగే వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే తప్పక సన్ గాడ్ కి అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే బెల్లంతో వీటితోటి మనం చేసి పెట్టడం. చిన్నపిల్లలు కూడా చేసి పెట్టచ్చు. చిన్నపిల్లలకి చేయడం ఇంకా మంచిది, ఎందుకంటే మనకి మెర్కురీ కూడా ఇక్కడ ఉన్నారు. సో చిన్నపిల్లలకి పెట్టడం అనేది చాలా మంచిది. అలాగే గోవుకి కూడా మనం బెల్లంతో మన చేత్తో ఏదైనా ఒకటి పాయసం కానీ అది చేసి పెట్టడం మంచిది. మనకి తెలుసు ఇప్పుడు వచ్చేది కూడా శ్రావణ మాసం, మనం అన్ని చేసేది అంటే బెల్లంతోనే పాయసాలు చేస్తూ ఉంటాం. అలాగే శనగపప్పు బెల్లం కలిపిన ఏదైనా పదార్థం అంటే తీయ పదార్థం నేను చెప్పేది చేసి పెట్టడం, అందరికి పెట్టడం అనేది మంచిది. అలాగే సన్ గాడ్ కి ఎక్కువ చేయాలి, సూర్యుడికి ఎక్కువ చేయాలి. ఎందుకంటే ఆర్థికంగా మిగతా అన్ని పొజిషన్స్ బాగున్నాయి. న్యాచురల్ గా మనం ఎప్పుడు చెప్పేది శని భగవానుడికి చేయమంటాం, చేయండి, తప్పక చేయండి, నవగ్రహాలకి చేయండి మంచిది. కానీ అధిపతి సూర్యుడే కనుక నేను ఎక్కువ సూర్యుడికి చేయమని చెప్తున్నాను. సో ఓవరాల్ గా మంచి మంత్ గా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా చాలా హ్యాపీగా గడుస్తుంది వీళ్ళకి అని చెప్తున్నారు. దట్స్ అ గుడ్ థింగ్ టు నో. రైట్ అండి. ఇక నెక్స్ట్ ధనుసు రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుందని అనుకోవచ్చండి? అది ఆపర్చునిటీ మంత్ అని చెప్పాలి. ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. వీళ్ళకి కూడాను మనం చూసామంటే ఈ రాశికి అధిపతి అయిన ఆయన మనకి 6th లోకి వెళ్ళారు. అంటే ఏంటంటే 6th అంటే ఉపచయ హౌసెస్, అలాగే 5th లార్డ్ కూడా ఉన్నారు. సో ఉపచయ హౌసెస్ అవుతుంది. కానీ ఏంటంటే ఇక్కడ 6th లో ఉన్నప్పుడు మనకి సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 6th ఆల్సో ఇస్ ఇండికేటర్ ఆఫ్ మనీ అన్నమాట. డబ్బు వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఎనిమిస్ ఎక్కువ అవుతుంది. ట్రూ. సో ఏంటంటే వీళ్ళకి శ్రమ అధికం ఉంటుంది కానీ వాళ్ళు అనుకున్న సాధిస్తారు. అలాగే శ్రమకి తగిన ఫలితం అనేది ఈ నెల తప్పక ఉంటుంది. అలాగే వీళ్ళ తోబుట్టువులకి చాలా బాగుంటుంది. కుటుంబం చాలా బాగుంటుంది. ఎందుకంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, వెనక్కి తిరిగి చూస్తున్నారు. సో సత్సంబంధాలు ఉంటాయి. ఎప్పుడైనా ఎడబాటు వచ్చినా కూడా అందరూ కలుస్తారు, రిలేటివ్స్ అందరూ బంధుమిత్రులు కలుస్తారు అని చెప్పుకోవాలన్నమాట. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసాము అంటే మార్స్ అంటే ఏంటంటే 5th లార్డ్ మనకి
లాస్ట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి ఇక్కడికి వెళ్తున్నారు, 7th కి వెళ్తున్నారు. 7th లోకి 7th కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా ఊపందుకుంటుంది కెరియర్ పాత్. సో ఇంకా బాగుంటుంది కదా మరి. సో టేక్ Fifth ఆఫ్ మరి మెల్లగా వెళ్ళినా అలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి మనం కొత్తగా పెళ్లి చేసుకోవాలి వెతుకుతున్నాం అన్న వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం అనుకూల పరిస్థితి ఉంటుంది. సెట్ అవుతుంది సంబంధం అనుకోవచ్చు. కంప్లీట్ గా సెట్ అవుతుందని, బట్ అట్లీస్ట్ కొంచెం మెరుగుపడుతుంది ఇప్పుడు కన్నాను. ఎందుకంటే 5th లో 6th లో 7th లోకి వస్తున్నారు కనుక తప్పక ఇది బాగుంటుంది. అలాగే 9th లో ఇక్కడ ఉన్నారు కనుక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం శ్రమ పడిన సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుంటుంది. అంటే ఈజీగా హార్డ్ వర్క్ చేసేది అంటే దాని ఫలితం అంతా సెకండ్ హాఫ్ లో కనిపిస్తుంది. తప్పక ఆ టైంలో ఎంజాయ్ చేస్తారు. అందరితో ఏంటంటే విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్సెస్ వస్తాయి. అలాగే ఏంటంటే హ్యాపీగా ఉండే ఒక మూమెంట్స్ వస్తాయి. అలాగే ట్రావెలింగ్ లో కూడా హ్యాపీగా ఉంటారు. అంటే ఏంటంటే మనకి వినోదాలకి ట్రావెల్ చేస్తాం అంటూ ఉంటాం కదా. అంటే ఒక ఎక్స్కర్షన్ అనుకుందాం, లేకపోతే ఏదైనా ట్రిప్ వెళ్ళడం అంటే అంతే కదా. సో దానికి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది, ఎస్పెషలీ ధనుసు రాశి వాళ్ళకి. మరి పెళ్ళైన వాళ్ళకి ఒకసారి చెప్పండి, సఖ్యత ఎలా ఉంటుంది అనుకోవచ్చు. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి కూడా కొన్ని విభేదాలు అంటే ఆర్గ్యుమెంట్స్ వచ్చే, మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎక్కువ కనిపిస్తున్నాయి. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి. అందుకనే ఇందాకనే చెప్పాను, రిలేటివ్స్ తో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే శని రిట్రోగ్రేడ్ కనుక కొంచెం చాలా బాగుంటుందనే చెప్పాలన్నమాట ఈ మంత్ వాళ్ళకి. స్టార్టింగ్ కొంచెం ఏంటంటే మిశ్రమం అయినా కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ రంగంలో కూడా చాలా. నాట్ ఓన్లీ దట్, కేతు మనకి 10th house లో ఉన్నాడు కనుక తప్ప సడన్ గా డబ్బు ఇచ్చే ఛాన్సెస్, సడన్ గా ప్రమోషన్ పైకి వెళ్లే ఛాన్సెస్ అనేది సడన్ గా ఇస్తారు. ఎస్పెషలీ రెమెడీస్ మెజర్ చేసే వాళ్ళందరికీ. అంటే ఏంటి, మనం పాజిటివ్ గా ఉన్నప్పుడు అని చెప్తాం ఖచ్చితంగా. సో అలా ఉన్నప్పుడు చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అదొకటి కాకుండా 11th లార్డ్ మనకి దిగుతారు అనమాట, 10th లోకి వచ్చేస్తారు. సో ఈ నెల అంతా కూడాను స్టార్టింగ్ స్లో టేక్ ఆఫ్ అయినా టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. 4th house రాహు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు? 4th house రాహు ఏంటంటే శ్రమ పడ్డం అనేది కొంచెం తగ్గుతుంది యాక్చువల్ గా. అండ్ మదర్ తో ఏంటంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా అవి కూడా సెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే శని రిట్రోగ్రేడ్ కదా, మళ్ళీ మిగతా ప్లానెట్స్ అనుకూలిస్తున్నాయి కదా. అలాగే ఏంటంటే చదువులోకుండా కొంచెం స్టూడెంట్స్కి ఎడబాటు వస్తుంది కదా, కొన్ని బ్రేక్స్ వస్తాయి కదా, వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ దారి అనేది కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, దారి కనిపించడం ఇంపార్టెంట్. ఆ దారిలో నడవడం మన ఇష్టం. తర్వాత ఆ దారి కనిపిస్తోంది కనుక తప్పక ఆ దారిలో నడుస్తారు. సో ఈ నెల అంతా అలాగే ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు అని చెప్పాలన్నమాట ధనుసు రాశి వాళ్ళు. బాగుంటుంది చాలా. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అని చెప్పాలన్నమాట. బట్ బాగున్నా ఏమైనా రెమెడీస్ చేయాల్సిన అవసరం ఉందంట? తప్పక బాగుంటుందంటే ఈ నెల వరకేగా మనం మాట్లాడుకునేది. తప్పక రెమెడియల్ మెషర్స్ చేయాలి. మనం ఎప్పుడైనా అస్ట్రాలజీ చెప్పినప్పుడు రెమెడీస్ వదలకుండా ఉండవు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు మెడిసిన్ ఇవ్వకుండా పంపించడు కదా, ఏదో ఒకటి ఇస్తాడు. అట్లీస్ట్ ఒక వైటమిన్ బి అనే ఇస్తాడు కదా, మీరు ఇది వేసుకోవాలి అని చెప్తాడు. ఏదో ఒకటి ఇవ్వాలి కదా మరి, తప్పదు. బాగుందంటే మాత్రం ఏంటి, ఇంకా బాగుండాలి కదా. కరెక్ట్. అయితే సప్లిమెంట్ లాగా ఉపయోగపడేటటువంటి రెమెడీ అంటే ఇప్పుడు చూద్దాం. అంతే, సప్లిమెంటే కదా ఏదైనా. అంతే, మన పాజిటివిటీ దారికి తీసుకొచ్చేదంతా సప్లిమెంట్స్ మనకి. ఎందుకంటే మనం నెగటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. సో ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలంటే అవ్వదు కనుక రెమెడియల్ మెషర్స్ చేయాలి. సో తప్పక ఏంటేమో గురువుకి చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి స్కందుడికి చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి చేయడం, ఎందుకంటే ఆయన వస్తున్నాడు. సో దాంపత్య జీవితంలో ఇందాక చెప్పాను కదా, వెతుకుతున్న వాళ్ళందరికీ, కొత్తగా పెళ్ళవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ ఇది బాగా పనికొస్తుంది అనమాట. అలాగే మనం చూసామంటే నువ్వులతోటి ఏదైనా చేసి, అదే సన్ కిందకి దిగుతున్నారు, 8th నుంచి 9th వెళ్తున్నారు, భాగ్యం మనకి బాగా ఏర్పడాలి అన్నప్పుడు నువ్వులతో బెల్లంతో చేసి పిల్లలకి పెట్టడం కానీ పెద్దవాళ్ళకి పెట్టడం కానీ. మనకి తెలుసు ఇప్పుడు చలికాలమే, నువ్వులు తింటే కూడా అది కూడా చాలా మంచిది. అంటే రైనీ సీజన్ లో కూడా తినచ్చు మనం అని చెప్పడానికి. ఇవన్నీ చేయడం ఏంటంటే మన పెద్దలు చెప్పినవే, మనం కొత్తగా ఏమీ చెప్పట్లేదు ఇప్పుడు. అలాగే ఏంటంటే శనికి దానం ఇవ్వడం మంచిదన్నమాట. అలా లేని పక్షాన్ని
హనుమాన్ చాలీస చదువుకోవడం, Right. ఆకు పూజలు అవి చేస్తూ ఉంటారు కదా, అవి సాటర్డే చేయడం ఇంకా మంచిది. Right. ఇవన్నీ చేస్తే ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి కనుక బాగుంటుంది. ఈ నెల ఆల్రెడీ ఎంజాయబుల్ మంత్ అని చెప్పాను, సో ఇంకా బాగుంటుంది. అలా బాగుంటుందని కోరుకోవాలి. తప్పకుండా డెఫినెట్ గా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ ఆగస్ట్ నెల? మకర రాశి వాళ్ళకి ఎస్పెషలీ గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అంటే, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ పని చేయించుకోవాలి అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంది. వీళ్ళకి ఎక్స్పెన్సెస్ ఎక్కువే కానీ మిశ్రమ ఫలితాలే. అంటే బెటర్ అంటే ఏంటంటే ఈ మంత్ చాలా బాగుంటుంది. లాస్ట్ మంత్ ఇన్ కంపారిజన్ లాస్ట్ ఫ్యూ మంత్స్ కన్నా ఈ మంత్ చాలా బాగుంటుంది. హ్యాపీనెస్ కూడా ఉంటుంది వీళ్ళకి, ఎందుకంటే శని రిట్రోగ్రేషన్ సెకండ్ హౌస్ చూస్తున్నాడు కనుక. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి హెల్త్ చూసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలిసిన శ్రమ ఎలాగో అధికమే. సో శ్రమ అధికం అంటే తప్పక ఏంటంటే ఫలితం కూడా దొరుకుతుంది ఈ నెల అని చెప్పుకోవాలి. ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ, దేంట్లో మెడికల్ ఇష్యూస్లో కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే లగ్నాన్ని చూసినట్టే కదా, శని చూస్తున్నాడు, కొంచెం ఇబ్బంది పెడతాడు. ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. సో పర్సనల్ డెవలప్మెంట్ మీద తప్పక ధ్యాస పెట్టాలి. రెమెడియల్ మెషర్స్ తప్పక చేయాలి, అసలు కంటిన్యూ చేయాలన్నమాట. అంటే ఒకరోజు చేసేసి నాకు చాలు అనుకోకూడదు, కంటిన్యూగా చేయాలి. అంటే నిష్టగా చేయాలి అంటూ ఉంటాం కదా, అలాగా చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఆల్సో మనం ఇంకోటి చూసామంటే థర్డ్ రాహు. ఓకే, వాళ్ళ తోబుట్టువులకి అంటే ఏంటి మంచి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏం ఛాన్సెస్? ఫైనాన్షియల్ ఎదుగుదలకి, ఆర్థిక ఎదుగుదలకి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే బిజినెస్ పరంగా ఎదుగుదల ఎక్కువ కనిపిస్తోంది. రాహు ఏం చేస్తాడంటే క్రియేటివ్ ఫోర్స్ని ఇస్తాడు మనకి. క్రియేటివ్ ఫోర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే తప్పక ఏదో ఒకటి చదువుకుందాము, నేర్చుకుందాం అని ఉంటుంది అనమాట. నేర్చుకుని పైకి వద్దాం అందులో అని కూడా ఉండొచ్చు. ఆర్థిక ఎదుగుదల అంటే అంతే కదా, దాంట్లో పైకి రావడం అనేది. కానీ 5th లో మనకేంటి జూపిటర్ ఉన్నాడు, 3rd లార్డ్ ఉన్నాడు. అంటే 12th and 3rd లార్డ్ 5th లో ఉన్నాడు. ఈ సంచారం కూడా మంచి సంచారం, ఎందుకంటే మనం మూన్ నుంచి చూస్తాం, మన చంద్రుడి నుంచి, రాశి నుంచి. ఆయన 11th హౌస్ని చూస్తాడు కనుక లాభాలు ఎక్కువ అని చెప్పుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ 4th and 5th లార్డ్ కలయిక ఉంది, అంటే కంఫర్టబుల్ పొజిషన్ ఈ నెల అంతా. అంటే ఏంటి, ఎక్కువ హార్డ్ వర్క్ ఏం అవసరం లేదు, కానీ హెల్త్ విషయం మాత్రం జాగ్రత్త, సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డయట్ మీద తప్పక ధ్యాస పెట్టాలి. అండ్ పర్సనల్ డెవలప్మెంట్ రెండూ చెప్పాను నేను, ధ్యాస పెట్టాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి 8th లో ఏమో ఎన్ని ప్లానెట్స్ చేరుతున్నాయి. చేరినప్పుడు ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకోవడం. అండ్ ఆల్సో ప్రాపర్టీ ఇష్యూస్, కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళు ఎస్పెషలీ వాయిదా పడుతుంది, లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందరికీ చెప్పట్లేదు అందుకని. సో ఆల్రెడీ అందులో ఉన్నారు వాళ్ళకే చెప్తున్నాం అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది, అనుకూల పరిస్థితి అనే చెప్పుకోవాలి. చంద్రుడు నుంచే కదా, ఇది చంద్రుడు 7th లార్డ్ ఇక్కడే ఉన్నారు కనుక, కూడానే ఉన్నారు కనుక దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి ఉంటుంది, మెరుగుపడుతుంది అనే చెప్పుకోవాలి. వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంది, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగాలేదు. సో మంచి వాళ్ళు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది, మంచి వాళ్ళు మనకి రావాలి కదా, సత్సంబంధాలు ఏర్పడిపోతే ఎట్లాగా. సో కానీ ఏంటంటే ముఖ్యమైన వ్యక్తులు ఎస్పెషల్లీ పాలిటీషియన్స్తో కానీ లేకపోతే ఎవరన్నా పొజిషన్లో ఉన్న వాళ్ళందరితో టచ్ వస్తుంది, దాని మూలాన్ని పనులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ నేను స్ట్రెస్ చేసేది ఏంటంటే హెల్త్ విషయం. హెల్త్ అంటే ఏంటంటే మెంటల్ హెల్త్ కూడా మనం చూసుకోవాలి. అంటే యాంగ్జైటీ కూరవ్వకూడదు, సడన్ గా కోపతాపాలు రాకూడదు. ఇవన్నీ ఏంటంటే ప్రెషర్ ఉన్నప్పుడే అవుతాయి అన్నమాట. అది ఏంటంటే పనులు అవ్వనప్పుడు, కొంచెం లేట్ గా అవుతున్నప్పుడు, అందుకోసం పర్సనల్ డెవలప్మెంట్ అన్న. సో దాని మీద అంటే మనం మెడిటేషన్ చేసుకోవడమే ఎక్కువ పర్సనల్ డెవలప్మెంట్ అంటే, అండ్ డయట్ చేయడం, ఇవి రెండు చెప్తాం అనమాట. రెమెడీస్ అయితే ఏం చేయాలి మరి? రెమెడీస్ అంటే తప్పక శని భగవానుడు కాలు పట్టుకోవాలి. అంటే ఏంటి, మన నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం, అలాగే శనికి మనం సాటర్డే నల్ల నువ్వులు ఒక 100 గ్రాములైనా చాలు, నల్ల బట్ట, అండ్ ఆల్సో నల్ల మేకు ఎలాగో నల్లగానే ఉంటుంది. సో ఈ కాలంలో తెల్లవి కూడా వస్తున్నాయి, అందుకని నల్ల మేకు అన్నాను. వస్తున్నాయి నల్ల గొడుగు, ఈ కాలం మనకి రెయినీ సీజనే కదా. ఇది వృద్ధాశ్రమంకి వెళ్ళి ఇచ్చినా సరే, మనం ఎవరికైనా బ్రాహ్మణులకి ఇచ్చినా సరే మంచిది, ఎవరికైనా హెల్ప్ చేసినా సరే మంచిదే. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పులు, ఒక 10 pairs అయినా చెప్పులు
వృద్ధులకి కొనిపెట్టడం అనేది మంచిది. Nice. ఎందుకంటే సర్వీస్ కదా. Yeah. శని అంటేనే మనకి ఏంటి సర్వీస్ చేయడం అనేది. సర్వీస్ అంటే ఏంటంటే ఒకతను యూజువల్గా తెలిసిన వాళ్ళు మాకు ఉన్నారనమాట. వాళ్ళు చెప్పడం ఏంటంటే మీ బాత్రూమ్ మీరే కడుక్కోండి అంటాడు. ఇలాగ శని కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అన్నప్పుడు అంటే జాతకంలో జాతక రీత్యా అంటే ఏంటంటే సర్వీస్ అంటే ఏంటి నువ్వు ఎంత సర్వీస్ చేస్తే అంత శనికి ప్రీతి వస్తుంది అనమాట. ఆ ప్రీతి వచ్చినప్పుడు ఏంటంటే ఆయన అనుగ్రహం అనేది కలుగుతుంది. అసలు గ్రహాలు అంటే ఏంటి, ఆ ఎనర్జీ మనకి కొంచెం కనిపిస్తుంది, ఆ ఎనర్జీ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ గ్రహ ఎనర్జీస్ మనకి పీరియడ్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ గోచారంలో ఇలా ఉన్నప్పుడు కూడాను ఈ రాశి వాళ్ళకి కొంచెం ఆ ఎనర్జీ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అయినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. యాక్చువల్ గాను మనం దేనికి చేస్తున్నాం అని కూడా ఒక్కొక్కసారి తెలుస్తుంది, ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు. సో ఇదంతా ఏంటంటే గ్రహ ప్రభావం అంటాం అన్నమాట. శనికి ఎంత రెమెడీ చేసుకుంటే అంత మంచిది. అలాగే శని చాలీస చదవడం మంచిది. శని మంత్రాలు ఏవైనా సరే చదువుకోవడం మంచిది అనమాట. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ కుంభరాశి వారికి ఆగస్ట్ నెల ఎలా ఉంటుందని అనుకోవచ్చండి? యాక్చువల్ గా కుంభరాశి వాళ్ళకి మనకి తెలుసు శని ఏమో కూడా కుంభ శని ఎప్పటికైనా బాగా ఇస్తాడు. శని ప్రీతి ఉంటే అంతే. కుంభం అంటే ఏంటి, విపరీతం అనమాట. నువ్వు అనుకోనంత ఇచ్చే ఒక ఇది. అందుకనే మూల త్రికోణం కూడా అన్నావు అనమాట. కానీ శని రిట్రోగ్రేడ్ లో ఉన్నారు కనుక అప్స్ అండ్ డౌన్స్ ఈ నెల అంతా అని చెప్పుకోవాలన్నమాట. అదొకటి కాకుండా మనకి థర్డ్ లార్డ్ ఏమో ఫోర్త్ లో పెట్టాడు అంటే కంఫర్ట్ లెవెల్ కొంచెం తక్కువ ఉంది. సెకండ్ లార్డ్ తో పాటు ఉన్నాడు అంటే మనకి కెరియర్ విస్తరిస్తుంది కానీ ఖర్చులు చాలా అధికం. సడన్ గా లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే కష్టపడింది ఏమీ రాదు, శ్రమ పడాలి, చాలా శ్రమ అనేది అధికం. బాధ్యతలు కూడా అధికమే ఈ నెల అంతాను అని చెప్పుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ ఏమో 5వ ఇంటికి వెళ్ళిపోతున్నారు అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట. అప్పుడు కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఏంటంటే మళ్ళీ ఆటంకాలు ఎక్కడ, ఆర్థిక పరిస్థితుల్లో ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట. జనరల్ గా చెప్పుకోవాలి అంటే ప్రీవియస్ మంత్స్ కన్నా ఈ మంత్ బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రిట్రోగ్రేడ్ అయినప్పుడు కొంత ప్రభావం మనకు తెలిసిందేంటి, ఏల్నాట్స్ అని ఉందని అందరికీ తెలుసు. ఆల్రెడీ ఏల్నాట్స్ ఉంది, కానీ కొంచెం పట్టు వెడుపు అనేది ఈ నెల బాగుంటుంది, కొంచెం హ్యాపీగా ఉంటుంది అని చెప్పాలన్నమాట. అంటే ఇవి మంచి పొజిషన్స్. సెకండ్ ఏమో ఫోర్త్ లో మంచి ఇదే. మళ్ళీ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సన్ మనకి 7th వస్తున్నారు. 7th లార్డ్ 7th లో ఉన్నారు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ విస్తరిస్తుంది. అలాగే దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళందరికీ, వాళ్ళ పార్ట్నర్స్కి, లైఫ్ పార్ట్నర్స్కి చాలా బాగుంటుంది. వాళ్ళ పరిస్థితి మెరుగుపడుతుంది. గవర్నమెంట్తో మనం పని చేయించుకోవాలంటే తప్పక పని చేయించుకోవచ్చు, ముందుకెళ్ళొచ్చు కూడా, బాగుంటుందని. ఎందుకంటే 5th లార్డ్ కూడా మళ్ళీ 7th లోనే ఉన్నాడు. సో వీళ్ళ పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు. అంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు, బాగా చదువుకోవచ్చు, మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అలాగే ఏంటంటే ఒక అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఎందుకంటే సెకండ్ మనకి రాహు ఉన్నాడు. సో కుటుంబ పరంగా ట్రావెలింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే మనకి 8th కేతు ఉన్నారు కనుక తప్పక ధర్మక్షేత్రాలు సందర్శిస్తున్నారు. అంటే ఏంటి, మనకి పుణ్యనది స్నానాలు అనేది తప్పదు, ఒకసారైనా వెళ్తారు. స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉంటుంది అని చెప్పాలన్నమాట. కుటుంబ పరంగా మాత్రం చాలా ఎదుగుదల ఉంది అని చెప్పాలన్నమాట. అలాగే ఏంటంటే సడన్ ఖర్చు అనేది అధికం ఉంటుంది. ఎలా వస్తుందో ఖర్చు తెలియదు. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ మస్ట్ వీళ్ళకి. ఏల్నాట్స్ ఏంటంటేనే ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవాలి. అలాగే మనం దాంపత్య జీవితం చూసాము అంటే అనుకూల పరిస్థితి నెలకొంటుంది, తప్పక ఉంటుంది. 9th లార్డ్ కూడా కదా మనకి, అండ్ 5th లార్డ్. పిల్లలతో పాటు కుటుంబంతో పాటు ఎంజాయ్ చేసే ఒక సమయం, ఒక మంత్ అని అనుకోవచ్చు అనమాట. అలా విందు విహారాలకి వెళ్ళే అంటే ఏంటి, బయట భోజనాలకు వెళ్ళడం కానీ, డిన్నర్స్కి వెళ్ళడం కానీ, పిల్లలతో ఎంజాయ్ చేయడం కానీ, వాళ్ళ రిలేటివ్స్ మనకి నెక్స్ట్ కజిన్స్ కానీ తోబుట్టులతో కానీ ఎంజాయ్ చేయడం అనేది మంచిది. అలాగే ఏంటి, శుభవార్త వింటారు, తప్పక శుభవార్త వింటారు. సెకండ్, కుటుంబ పరంగా శుభవార్త వింటారు, కంఫర్టబుల్ గా కూడా ఉంటారు అని చెప్పాలన్నమాట. బాగుంటుంది ఈ మంత్. మనం ఏం చేస్తున్నాం, ఇన్ కంపారిజన్ చెప్తున్నాం.
అందరూ చాలా మంది ఏంటంటే మనకి కమెంట్స్ కూడా పెట్టేస్తారు ఏల్ నట్స్ అని ఉంటే ఎలా బాగుంటుంది, స్లో అయిపోయిన లైఫ్, ఇట్లా రకరకాలుగా చెప్పేస్తారు. అలా అని కాదు, మనం కంపారిజనే చెప్తున్నాం, ఇది జనరల్ గా చెప్తున్నాం. ఎవరికైనా జాతక రీత్యా మనం చెప్పాలి అంటే వాళ్ళు వచ్చి జాతకం చూపించుకుంటే అది అక్యురేట్ గా వస్తుంది. ఇలాగ మనం జనరల్ గానే చెప్పగలం అన్నమాట. సో ఇప్పుడు చదువుకునే వాళ్ళు కూడా, ఇప్పుడు కుటుంబంలో పిల్లలు అభివృద్ధి చెందాలి అంటే, ఫారెన్ ట్రిప్స్ ఉండాలి అంటే, వాళ్ళు బయటకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ మంచి ఛాన్స్. స్టార్టింగ్ ఒక బీజం వేస్తారు, నువ్వు ఇందాక అన్నావు కదా, బీజం వేస్తున్నట్టే అనమాట. స్టార్టింగ్ పాయింట్ తప్పక బాగుంటుంది అని చెప్పాలి. ఎస్పెషలీ సెకండ్ అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీనస్ కూడా మనకి ఇక్కడికి దిగుతున్నాడు అనమాట, 8th కి దిగుతున్నాడు. సో మంత్ అంతా బాగుంటుంది, అంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది, అలాగే కుటుంబ పరంగా కూడా బాగుంటుంది. కానీ రెమెడియల్ మెషర్స్ మాత్రం తప్పవు, ఎందుకంటే ఏల్ నట్స్ అని ఉంది, సెకండ్ రాహు ఉన్నాడు, అంటే స్వీట్ గా మాట్లాడతారు కదా. వీళ్ళు ఏంటంటే ఎస్పెషలీ భోజనం టైం అంటే ఏంటి, ఫుడ్ ఇంటేక్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన అన్నమాట. సో ఎక్కువ తినేసి మళ్ళీ బాధపడకూడదు, స్టమక్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే జూపిటర్ ఉన్నారు అంటే 4th లో ఉన్నారు కనుక హెల్త్ పరంగా కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది. స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ కొంచెం ఇబ్బంది పెట్టిన తర్వాత బాగుంటుంది. మరి రెమెడీస్ ఏం చేసుకోవచ్చు అండి? శనికే రెమెడీ చేయాలి. మండే ఏంటంటే మనం ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం కానీ, మహామృత్యుంజయం చేయడం కానీ మంచిది. అలాగే శని భగవానుడికి దానం ఇవ్వడం, జపం చేయడం, శని చాలీస చదువుకోవడం చాలా చాలా మంచిది. దీనికి మనం ఏంటంటే దుర్గా చాలీస కూడా చెప్పుకుంటాం అనమాట. సో అమ్మవారిని కొలవడం అనేది చాలా మంచిది. మనకు వచ్చేది శ్రవణ మాసమే కనుక తప్పక అమ్మవారిని కొలిచి ప్రసాదం పెట్టి మనం తినడం, పక్క వాళ్ళకి పంచి పెట్టడం కూడా చాలా మంచిది. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక మంచి మంత్ గానే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి బ్యూటిఫుల్. ఇక నెక్స్ట్ మీన రాశి వారు ఎలా ఉంటుందండి వీరికి ఆగస్ట్ నెల? ఎందుకంటే ఆల్రెడీ ఏల్ నాటిసెన్ ఉందండో, పాపం వచ్చినప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. అంతే కదా, 1.5 years నుంచి పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెట్రోగ్రేషన్ ఏమైనా హెల్ప్ అయ్యిందా? చాలా హెల్ప్ అవుతుంది రెట్రోగ్రేషన్. ఈ నెల ఇన్ కంపారిజన్ నేను చెప్పినట్టు 3 రాశులకి చెప్తున్నాను కదా, ఇన్ కంపారిజన్ ప్రీవియస్ 3-4 months అనుకుందాము, 6 months అనుకుందాం, బెటర్ ఉంటుంది. కెరియర్ లో విస్తరింపు తప్పక ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే సెకండ్ లోడ్ మనకి 3rd లో పడ్డాడు. 3rd ఎప్పటికైనా నేను చెప్పాను కదా, 3rd సంచారం అనేది చాలా మంచి సంచారం. యాక్చువల్లీ ఎన్ని గ్రహాలకి, శుభగ్రహాలకు కాదు, బట్ ఏంటంటే జూపిటర్ ఎక్కడున్నా మంచి చేస్తాడు, అది ఎక్స్పాండ్ అవుతుంది. సో క్రియేటివ్ ఫోర్సెస్ అనేవి వస్తాయి మనకి. అంటే క్రియేటివ్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఒక హాబీ కానీ లేకపోతే ఏదైనా నేర్చుకుని పైకి వద్దాం అనుకోవడం కానీ అవన్నీ ఉంటాయి. ఆల్రెడీ కెరియర్ పాత్లో ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ కమ్యూనికేషన్, ట్రావెల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు తప్పక విస్తరిస్తారు. సో ఇవి 3 కాకుండా రాహు ఏంటంటే కూడానే ఉన్నారు, 7th house లో మనకి కేతు ఉన్నారు. అంటే ఏంటి, పార్ట్నర్షిప్ బిజినెస్ లో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. అంటే కాంపిటీటర్స్ ఏంటంటే పైకి వస్తారు, మనమేమో ఎందుకు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అన్న ఒక ఆలోచన వస్తుంది. అది కూడా తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది అంటే మనకి వీనస్ ఏమో దిగుతున్నారు కానీ డెబిలిటేషన్ అవుతున్నారు, నీచబడుతున్నారు. కానీ 8th లార్డ్ కదా, సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఆలోచింపజేస్తుంది మనకి. సో ఎందుకు ఇలా అవుతోంది, నాకు ఇంకా కావాలి కదా డబ్బు, ఇంకా ముందుకు రావాలి కదా అన్నట్టు ఉంటుంది. సో కెరియర్ పాత్ మాత్రం ఎక్సలెంట్, వీళ్ళకి బాగా డబ్బు సంపాదించే ఒక యోగం. ఆగస్ట్ నెల అంతా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే హార్డ్ వర్కింగ్, అందుకని ఈ నెల మిశ్రమ ఫలితాలు అన్నాం. అంటే అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. దాంపత్య జీవితంలో మాత్రం అంత అనుకూల పరిస్థితి అనేది ఉండదు, కానీ టు అ సర్టన్ ఎక్స్టెంట్ బెటర్. ఎందుకంటే శని 12th house లోంచి రిట్రోగ్రేడ్ అయ్యాడు కనుక 11th house ని చూస్తున్నాడు. సో లాభం అనేది అన్ని చోట్ల చూపించాలి, సో లాభం అనేది చూపిస్తాడు తప్పక. అలాగే మనకి గురువు కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు 9th house ని చూస్తున్నారు కనుక భాగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఆయనే. సో 9th ఆయన ఎక్కడ చూసినా అక్కడ ఆ చూపుతోటి అది విస్తరింప చేయాలి. సో అందుకనే ఏంటంటే మనం చెప్పేది ఎప్పటికైనా కెరియర్ పాత్ చాలా బాగుంటుంది, భాగ్యం అనేది బాగా డెవలప్ అవుతుంది అని చెప్తాం. బాగా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రమోషన్ రావాలన్న వాళ్ళందరికి కూడా ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ రావాలన్న వాళ్ళందరికీ ఇంక్రిమెంట్స్ వస్తాయి. 7th ఇక్కడ కొంచెం ప్రాబ్లమాటిక్. ఉండడం మంచిది కాదు ఇన్ ది సెన్స్ ఎక్కడికి వెళ్తాయి ప్లానెట్స్, అక్కడ ఉంటాయి కదా. సో దానికి మనం ఏం పరిహారం చేయాలో చేసుకుంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కూడా రాహు ఉన్నప్పుడు ఏంటంటే
మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. అంటే డబ్బు సంపాదించే దోవలన్నీ చూపిస్తాయి. కానీ కేతు 7th లో ఉంటాడు. మరి రాహు అక్కడ ఉంటే కేతు ఇక్కడ ఉండాలి కనుక మన ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు, ఒకరికి ఇస్తారు, అవన్నీ చెప్తాం. కానీ స్పిరిచువల్ గా గ్రోత్ ఉంటుందని చెప్తాం. కానీ కొంత యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఏంటంటే పార్ట్నర్ విషయంలో, కుటుంబం విషయంలో అని చెప్తూ ఉంటాం అనమాట. సో అలాగే మనం చూసామంటే ఒక దాంట్లో పనిచేస్తున్నాం, ఒక ప్లేస్లో పనిచేస్తున్నాం అంటే పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ఇప్పుడు. సో ఎంఎన్సీస్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఉన్న వాళ్ళు కొలీగ్స్ని కూడా మనం చేర్చుకోవాలి. సో అందరూ మీకు సహకరించరు, సపోర్టివ్ సిస్టమ్ అనేది తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సపోర్ట్ తక్కువ ఉన్నప్పుడు రికగ్నిషన్ తక్కువ ఉంటుంది. ఎవరైనా ఏంటంటే రెండిటికి మనం ముందుకు సాగుతాం, హార్డ్ వర్క్ చేస్తాం. ఒకటి ఏంటంటే డబ్బు కోసం, ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవ్వడానికి. ఇంకోటి రికగ్నిషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. దాని మూలాన ఏంటంటే ఒత్తిడికి లోనయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే దాంపత్య జీవితంలో కొంత యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. సో అలాగే కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళందరికీ కూడా కొన్ని ఎదురు దెబ్బలు ఈ నెల తప్పు. కొంచెం ఆగడం బెటర్ అంటారా? ఆగడం బెటర్. రైట్. సో ఆల్రెడీ దొరికింది బాగా మనం ముందుకు సాగాలి అన్న వాళ్ళు మన జాతక రీత్యా మళ్ళీ ఇది జనరల్ కదా మనం చెప్పుకునేది. సో మన పరిహారాల విషయానికి వస్తే అన్ని విషయాల్లో అనుకూలంగా ఉండాలంటే మరి ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం ఏంటంటే మార్స్ కి చేయాలి. ఎందుకంటే దాంపత్య జీవితం బాగుండాలి, మీతో అన్ని బాగుండాలి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటే మార్స్ కి మనం జపం చేయడం కానీ, స్కందుడికి అంటే కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం వెళ్ళి పాలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే కుజ జపం చేసుకోవడం అనేది చాలా మంచిది. నవగ్రహ స్తోత్రం కూడా మనం చేసుకోవచ్చు. అదొకటి కాకుండా మన శనికి కూడా చేయవలసి వస్తుంది. ఎంత లాభాన్ని చూస్తున్నా కూడాను లాభంలో కూడా ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఇస్తాడు. అంటే ఏంటంటే ఖర్చు అధికం ఇస్తాడు. ఏదైనా శనికి ఏంటంటే చిన్నగా చేయడం రాదు కదా, పెద్దగా చేయడమే వచ్చు అన్నిటికీ. సో ఇబ్బంది పెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కనుక సో లాభానికి కొంచెం మనం మెరుగుపడాలి అన్నప్పుడు అంటే ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్, అలాగే పాలిటీషియన్స్, ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కానీ సో బాగా విస్తరించాలి, ముందుకెళ్ళాలి అన్నప్పుడు తప్పక శనికి పరిహారం చేయవలసిందే. శనికి పులిహార అంటే పులుపు అంటే చాలా ఇష్టం. పులిహార మన చేత్తో వండి పెట్టడం అనేది మంచిది. అది లేని పక్షాన్ని అన్నదానం చేయడం, ఎస్పెషల్లీ వృద్ధాశ్రమంకి వెళ్ళి చేయడం మంచిది. లేకపోతే గుడి బయట ఉన్న వాళ్ళకి కూడా. అలాగే చెప్పులు ఇవ్వడం, వీళ్ళు మాత్రం ఎస్పెషల్లీ చెప్పులు ఇవ్వడం చాలా మంచిది మీనరాశి వాళ్ళకి. ఎందుకంటే తొందరగా ముందుకెళ్ళి దారి కనిపిస్తుంది అని చెప్పడానికి అనమాట. ఇవన్నీ చేసుకుంటే తప్పక పాజిటివ్ దారి అనేది మనకి కనిపిస్తుంది. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా వివరించారు. ద్వాదశ రాశులకు కూడా ఆగస్టు నెల శ్రావణ మాసం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు సూత గారు. థ్యాంక్ యూ. నమస్తే.